సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రెజెంట్ నాతో పాటు బుల్లితెర సూపర్ స్టార్ ప్రీతం చరణ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. ఎక్కడా కూడా ప్రీతం ఇంటర్వ్యూస్ ఇవ్వడు, మీడియాకి పెద్దగా కనిపించడు. ఎందుకని అంత దూరంగా ఉంటావు మీడియాకి ఫస్ట్ నుంచి కూడా? ఈ మధ్య thumbnails కి కొంచెం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెట్టే thumbnails కన్నా దారుణంగా ఉన్నాయి మా ఛానల్స్ ఏమన్నా? నిజంగా చెప్పండి. బేసికలీ లోపల ఏది ఉంటే అది మనసు మమత అంత రేటింగ్ ఉన్న సీరియల్, ఆ సీరియల్ తర్వాత ఎందుకని అంత అనుకున్న రేటింగ్ సీరియల్ చేయలేకపోయావు నువ్వు? బికాస్ కొంత పాలిటిక్స్ ఏమో నడిచిందని పాలిటిక్స్ ఏం లేదు. ఇప్పుడు చెప్పాలంటే తెలుగు హీరోస్ కన్నా కూడా కన్నడ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు సీరియల్స్ లో. ఎలా చూడొచ్చు దాన్ని? సో యాక్టర్ లైఫ్ ఈజ్ ఎ ఫ్రీలాన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ కదని అందరికీ తెలుసు. ఫస్ట్ మనసు మమత అప్పుడు ఎంత తీసుకున్నా పర్ డే? పర్ డే ఫుల్ డే? ఫుల్ డే. ఎంత? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6? ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది కూడా ఒకటని చెప్పొచ్చు, టాప్ 5లో. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసాకి విడాకులను వినగానే. విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ కంపెనీ. వేరే యాక్టర్స్ వల్ల మీ ఇద్దరు దూరం పెరిగింది అనే మాట వాస్తవా? నథింగ్ లైక్ దట్. ఇట్స్ కంప్లీట్లీ. పిల్లలు ఎదిగేటప్పుడు ఫాదరే హీరో, అలాంటిది ఫాదర్ ఈ రోజు చాలా దూరంగా ఉండాల్సి వచ్చింది. పిల్లల్ని తలుచుకున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు కంట్రోల్ చేసుకోగలవు ఎమోషన్స్? డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఐ ఇమాజిన్ మై సెల్ఫ్, అంటే ఈ సైడ్ పెద్దోడు ఈ సైడ్ చిన్నోడు ఉంటే ఇలా వాటేసుకొని కబుర్లు చెప్తూ ఉండాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నాను. బట్ అది కుదరట్లేదు. ఎన్ని రోజులు అయిన పిల్లల్ని చూసి? 16 months. అంటే నీకు తనకి గ్యాప్ క్రియేట్ అయింది, పిల్లలకి నీకు అవ్వలేదు కదా, నువ్వు వెళ్ళి చూడొచ్చు కదా, ఎందుకు చూడలేకపోతున్నావు? కుదరట్లేదు ఇన్ ద సెన్స్, అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది సలహాలు ఇస్తారు కానీ అవి నేను ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. అది నేను వేసే ప్రతి స్టెప్ ఇంకో 10 అడుగులు దూరం చేస్తుంది నాకు. లాస్ట్ టైం పెట్టా మెసేజ్? లాస్ట్ మెసేజ్ లైక్ ఈ 1.5 year లో ఎన్ని హగ్స్, ఎన్ని కిస్సెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. ఒక మగవాడికి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఏది ఉండదు. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రెజెంట్ నాతో పాటు బుల్లితెర సూపర్ స్టార్ ప్రీతం చరణ్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ ప్రీతం. హాయ్ రోషన్. సూపర్ స్టార్ అంటూ పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ ఐ జస్ట్ లైక్ బీయింగ్ నార్మల్ అండ్ అంతే, క్యాజువల్, 1 to 1. నువ్వు అన్ని మహేష్ బాబు గారి డైలాగులు, మహేష్ బాబు గారి సీన్లే కదా చేసేది కూడా. అలా అప్పుడప్పుడు ఇలా నడవడం, అవి ఇవి రీల్స్. నేను ఎవరిని ఇమిటేట్ చేయాలని నేను ఎప్పుడు చేయలేదు ఏది కూడా. అదే ఆ స్టైల్ మెయింటైన్ చేస్తామని చెప్తున్నా. లేదు యాక్చువల్లీ ఐ డు నాట్ ట్రై టు ఇమిటేట్. అసలు మహేష్ బాబు గారి లాగా అయితే నేను ఎప్పుడు చేయాలి అని నేను అనుకోలేదు. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అలా ఎప్పుడు రాలేదు. నీకు ఎలా అనిపించిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక యాక్టర్ ని చూసి ఇన్స్పైర్ అవుతాను కానీ వాళ్ళలాగా ఇమిటేట్ చేయాలి అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే లైక్ మనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉండాలి, మనకు ఒక యూనిక్ వే ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది కాబట్టి. సో ఐ డోంట్ వాంట్ టు ఇమిటేట్. ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ మెనీ పీపుల్. చిరంజీవి గారు, రజనీకాంత్ గారు, బాలకృష్ణ గారు, అలాగా మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఇలా చాలా మంది, ఐ మీన్ సూర్య, కమల్ హాసన్ గారు, లైక్ ఎవ్రీబడి లైక్ దే విల్ హ్యావ్ దే సెట్ ఆఫ్ యాక్టింగ్ ఆరా. సో దాని నుంచి ఇన్స్పైర్ అవుతాను నేను. సో ప్రీతం బుల్లితెరలో చాలా మంచి సీరియల్ చేశాడు, చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే విలేజ్ లో ఉన్న పీపుల్ కి బాగా దగ్గరగా కనెక్ట్ అయిపోయాడు. బట్ ఎక్కడా కూడా ప్రీతం ఇంటర్వ్యూస్ ఇవ్వడు, మీడియాకి పెద్దగా కనిపించడు. ఎక్కువ ఇన్స్టాలో రీల్స్, లేకపోతే ఫ్యామిలీతో రీల్సే చూశారు. ఎందుకని అంత దూరంగా ఉంటావు మీడియాకి ఫస్ట్ నుంచి కూడా? అంటే దూరంగా ఉండాలి అని నేనేమి అనుకోలేదు. అంటే నాకు మోర్ ఆఫ్ పర్సనల్ గా ఏం చెప్తాం. సో ఐఎమ్ వెరీ కామ్ ఇన్సైడ్ పర్సన్. ప్రైవేట్ పర్సన్, ప్రైవేట్ అనుకో, ఇన్సైడ్ అనుకో. అది కూడా అంటే ఐఎమ్ మోర్ ఆఫ్ లైక్ అంబివర్ట్.
ఇంట్రోవర్ట్ ఉంటాను, ఎక్స్ట్రోవర్ట్ ఉంటాను. అది కూడా డిపెండ్స్ అపాన్ ద పీపుల్ ఐ జెల్ విత్. ఓకే. సపోజ్ లైక్ నీలాగా అనుకో, మాట్లాడతా ఓవర్గా మాట్లాడతా, కలుస్తా, జెల్ అవుతా, ఇదవుతా. మనం కూడా కలిసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 10 ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్. లైక్ మన సో ఫ్రెండ్షిప్ ఆల్మోస్ట్ లైక్ ఆ షూటింగ్ అప్పుడు ఎత్తుకొని ఇలా పైకి లేపేసేవాడివి, ఇవన్నీ చేసేవాడి కూడా. సో అంటే లైక్ ఆపోజిట్ పర్సన్ ఎలా అయితే నాతో మాట్లాడతారో, రెసిప్రికేట్ అవుతారో, నేను కూడా వాళ్ళతో అలానే నేను రియాక్ట్ అవుతాను అనమాట. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఈస్ స్పీకింగ్ టు మీ. ఓకే. అండ్ ఇంటర్వ్యూస్కి వచ్చేసరికి ఏమైందంటే కొంచెం ఈ మధ్య thumbnails కి కొంచెం దూరంగా ఉండాలని ఫిక్స్ అయ్యాను అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి యూట్యూబ్ ఛానల్లో పెట్టే thumbnails కన్నా దారుణంగా ఉన్నాయి మా ఛానల్స్ ఏమన్నా? నిజంగా చెప్పండి. బేసికలీ లోపల ఏది ఉంటే అది చూపిస్తాను తప్పించి, అంటే రీసెంట్ గా మొన్న ఒక ఇంటర్వ్యూ ఇచ్చా ఒక 1 year బ్యాక్. నేను ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే అది కాస్త బయటకు వేరేలా పోర్ట్రేట్ అయింది. ఓకే. సో అంటే లోపల కంటెంట్ ఉంటే టైటిల్ పెట్టచ్చు, దానికి దీనికి సంబంధం లేకుండా పెట్టడం వల్ల కింద కొంచెం అనుకోని కమెంట్స్ వచ్చినాయి అనమాట. ఓకే. సో దట్ రిలేటెడ్ టు మై పర్సనల్ థింగ్. ఓకే. సో విచ్ ఇస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. ఓకే. సో యాక్చువల్‌గా ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగానే పైన థంబ్‌నెయిల్ చూసే ఒక 50% నమ్మేస్తున్నారు. అదే అసలు థంబ్‌నెయిల్ చదువుతున్నారు, షేర్ చేసేస్తున్నారు. షేర్ లోపల చేసేస్తున్నారు. కంటెంట్ ఏముంది అనేది కూడా అవును, చూడకుండా. అవును, అవును. అంటే కొంతమందికి ఆ మెచ్యూరిటీ వచ్చింది. అరే థంబ్‌నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల కంటెంట్ వేరే ఉంటుంది అని అర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా కొంతమంది ఉన్నారు హూ ఆర్ స్టిల్ అన్‌మెచ్యూర్డ్. ఓకే. ఆ కంటెంట్ చూసి అదే నిజం అనుకొని చెప్పేసి ఇచ్చేస్తారు. అంతెందుకు కొన్నిసార్లు ఇళ్లలో ఉండే పెద్దవాళ్లే కొన్ని ఫొటోస్ చూసి అది నిజం అని చెప్పి బిలీవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి అన్నమాట. అవును, అవును. మా అమ్మ రీసెంట్ గా కీర్తి సురేష్ సినిమా ఉంది కదా మొన్న వచ్చింది, చిరంజీవి గారి సినిమా బోలా శంకర్. బోలా శంకర్ లో ఏదో ఒక ఎంగేజ్మెంట్ సీక్వెన్స్ కి సంబంధించి సుశాంత్ కి కీర్తి సురేష్ కి సంబంధించిన ఎంగేజ్మెంట్ క్లిప్ తీసి దానికి రిలేటెడ్ గా ఇంకో వాయిస్ ఓవర్ ఏదో పెట్టేసుకొని కీర్తి సురేష్ కి ఎంగేజ్మెంట్ అయిపోయింది అని చెప్పేసి ఒక రీల్ ఏదో వచ్చింది. దాన్ని మా అమ్మ చూపించి నన్ను అడిగింది, అరే ఇలా సుశాంత్ కి కీర్తి సురేష్ కి ఎంగేజ్మెంట్ జరిగిందా అని. అప్పుడు చెప్పా, లేదు అది సినిమాలో సీన్ షార్ట్, అది వాళ్ళు అలా చేశారు. అవునా, నేను నిజం అనుకున్నాను రా. ఇట్ కెన్ హ్యాపెన్. అంటే తెలియని, అంటే పెద్దవాళ్ళు ఇంత ఆలోచించారు కదా, అలానే రూరల్స్ లో ఉండే వాళ్ళకి కూడా ఇంత నాలెడ్జ్ ఉండదు. అది ఫ్యాక్ట్ చెక్ అనేది చేసుకోవాలి బేసికల్లీ. సో ఒక సోర్స్ నుంచి వచ్చిందంటే మిగతా 4-5 సోర్సెస్ లో కూడా ఆ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పి జనాలు వెరిఫై చేసుకుని అప్పుడు అన్ని చోట్ల కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు అది నిజమని నమ్మాలి. సో రూరల్ అంటే బాగా గుర్తొస్తుంది నాకు ఇప్పుడు. మనసు మమతతో బాగా దగ్గర అయిపోయావు కదా అందరికి. రూరల్ గా మనసు మమత దగ్గర అవడానికి కారణం బికాస్ ఆ క్యారెక్టర్ లో డైనమిజం. రాజా అండ్ రాజా చిన్న 2 డ్యూయల్ రోల్స్ చేశాను. ఆ క్యారెక్టర్ లో డైనమిజం, స్టోరీ హీరో ఓరియంటెడ్ గా ఉండటం. అండ్ యూజువల్లీ సీరియల్స్ అనేసరికి అబ్బాయిలందరూ కూడా అబ్బా సీరియల్సా ఏం చూస్తాంలే అన్న ఒక ఇది ఉంటుంది. ఎక్కువగా స్పోర్ట్స్ మీద, ఎంటర్టైన్మెంట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ సీరియల్స్ ఆర్ ఎస్పెషల్లీ ఫర్ ఫిమేల్ అండ్ ఫ్యామిలీ ఆడియన్సెస్ అనుకుందాం. సో మనసు మమత లాంటి సీరియల్ డైనమిజం ఉండటం వల్ల క్యారెక్టర్ లో మెయిల్ ఆడియన్సెస్ కూడా ఉండేవాళ్ళు. సో ఆ సీరియల్ కి సో వాళ్ళు కూడా నాకు మెసేజెస్ చేయటం కానీ, వాళ్ళు కూడా ఇలా మా మదర్ చూసేవాళ్ళు, మా మదర్తో పాటు మేము కూడా చూసేవాళ్ళం. మీ సీరియల్ అయ్యేంత వరకు మా అమ్మ మాకు అన్నం పెట్టేవాళ్ళు కాదు, మా అమ్మతో పాటు చూడాల్సి వచ్చేది. మా ఇంట్లో కూడా చూసేవాళ్ళు అప్పుడు అది. అప్పుడే చేసి మన ఇద్దరం కూడా కలిసి చేసాం కదా. సో ఇప్పుడు నువ్వు అన్న ఎత్తుకొని ఒక ఫోటో అని చెప్పి నీకు గుర్తుంది? అది ఇంకా గుర్తుంది. అది అన్నపూర్ణ స్టూడియోస్ లో పుట్టిన చీర షూటింగ్ అప్పుడు నువ్వు వచ్చావు. ఫోటో ఉంది నీ దగ్గర? ఇప్పటికి ఇప్పుడు లేదు, సిస్టమ్ లో అక్కడ ఉండాలి. నా దగ్గర కూడా ఉంది అది. అవునా? ఎప్పుడన్నా చూసినప్పుడు అనుకుంటా, అరే మనోడు ప్రీతం అప్పుడు ఫోటో అని. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ యువర్ గ్రోత్. సో ఆ టైంలో ఒక ఆర్టిస్ట్ గా ఎదగాలన్న తపంతో నువ్వు ఉండేవాడివి. బట్ నౌ ఐఎమ్ సీయింగ్ యువర్ గ్రోత్ యాజ్ అ CEO ఆఫ్ సుమన్ టీవీ. అంటే అండ్ ఈ కష్టం ద్వారా వచ్చిన కాంటాక్ట్స్, ఈ సర్కిల్, ఈ లైఫ్, ఇట్స్ ఆల్ యువర్ ఎఫర్ట్. మరి నువ్వు కూడా కష్టపడ్డావు. కష్టం అందరం పడుతున్నాం. బట్ విజయవాడ నుంచి వచ్చేసావు ఏం తెలియకుండా. ఫస్ట్ మీడియా ఛానల్లో జాయిన్ అయ్యావు కదా? ఎస్, నేను కూడా ఇలాగే యాంకర్ గా స్టార్ట్ చేసావు. ఏమన్నా ఏటీవీ మన ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర్ గారు ఉన్నారు కదా, ఆయన ఛానల్ అన్నమాట. ఆపర్చునిటీ ఛానల్ అని చెప్పేసి. అప్పుడు మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, నాకేమో అంటే కొంచెం డిగ్రీ టైంలో ఉన్నప్పుడు కొంచెం బాగుండటం వల్ల పుష్ చేసేవాళ్ళమాట. నువ్వు అబ్బాస్ లా ఉన్నావు, కొంతమంది అబ్బాస్ అని, కొంతమంది ఏమో గోపీచంద్ అని, సాంబా. అప్పుడు కొంచెం ఇంకా ఇలా అఫ్ కోర్స్ ఇదే పర్సనాలిటీ ఉండేది, చబ్బీగా ఉండటం వల్ల జూనియర్ ఎన్టీఆర్ సాంబా రిలీజ్ అయింది అప్పుడు. సాంబా అనేవాళ్ళు అనమాట కాలేజ్ లో. సో నా బాడీ ఏంటంటే ఎప్పుడు కూడా పెరగడం తగ్గడం ఫేజెస్ వైజ్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ 6 months కి సన్నబడిపోతా, మళ్ళీ లావ్ అవుతా, సన్నబడతా, లావ్ అయిపోతా. సో అలాగా కొంచెం అప్పుడు చబ్బీగా ఉండేవాడిని. సో దాంతో కొంచెం సాంబా అనేవాళ్ళు అనమాట. ఎన్టీఆర్ కూడా అప్పుడు చబ్బీగా ఉండేవాళ్ళు కదా సాంబా సినిమా టైంకి. కొంచెం సిమిలారిటీస్ అలా అనేవాళ్ళు. అలాగా కొంచెం స్టార్ట్ అయింది.
సరే హైదరాబాద్ వచ్చిన తర్వాత ట్రయల్స్ మొదలుపెట్టాను. అప్పుడు మనకి మీడియాలోకి రావాలి అంటే మా ఫ్యామిలీ సైడ్ ఎవరు కూడా యాక్టింగ్‌కి రిలేటెడ్‌గా ఎవరు లేరు. సో, రావాలి ఎలా ఒక ఛానెల్, ఒక మీడియం ఉంటే లైక్ మనకి ఒక సర్కిల్ బిల్డ్ అవుతుంది. కాంటాక్ట్స్, ఆ కాంటాక్ట్స్ ద్వారా ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి ఛానెల్స్‌లో ట్రై చేస్తున్నాను. అంటే ఆడిషన్స్‌కెళ్తున్నప్పుడేమో డబ్బులు అడుగుతున్నారు. సో, నిన్ను హీరోగా పెట్టుకోవాలంటే డబ్బులు కావాలి. సో, ఓకే. డబ్బులిచ్చే పరిస్థితిలో మనం లేము. సరే మన కష్టంతోనే మనం ఎదుగుదాము అని చెప్పేసి ఛానెల్‌లోకెళ్తే అక్కడ మా మా మదర్ చూసారు. యాక్చువల్లీ స్క్రోల్ చూసారనమాట. స్క్రోల్ చూసి ఇలా ఆపర్చునిటీ ఛానెల్ అంట. దాంట్లో ఇలాగ యాంకరింగ్ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళే ప్లేస్‌మెంట్ ఇస్తారంట అంటే, అలా జూబ్లీ చెక్ పోస్ట్‌కొచ్చి ఒక వైట్ పేపర్ మీద నా డీటెయిల్స్ అన్నీ ఇస్తే, ఒక నెల తర్వాత కాలొస్తే, ఓకే. ఒక 3 నెలల పాటు ట్రైనింగ్ తీసుకుంటే 13 మందిలో నేను ఒక్కడిని మిగిలితే, నా ఒక్కడికి రోజుకి 6 షోలు ఇస్తే, హ్మ్. అలాగా 3 నెలల పాటు 4000 జీతానికి నేను వర్క్ చేసి, ఫస్ట్ 3 మంత్స్ వితౌట్ సాలరీ వర్క్ చేసి, ఓకే. తర్వాత 3 మంత్స్ 4000 పర్ మంత్ సాలరీకి వర్క్ చేసి, దాంట్లో ఒక రూ. 1000 నా బస్ టికెట్‌కిను, పాస్‌కి అదే బస్ పాస్‌కిను, నా ఖర్చులకి, టీకి అలా పెట్టుకొని మిగతా 3000 ఇంట్లో ఇచ్చి, నెక్స్ట్ మళ్ళీ ఆ 4000 నుంచి 6000 అయ్యి, ఆ ఛానెల్ ఫైనల్లీ వాళ్ళకి అనుకున్నట్టుగా ఛానెల్ రన్ అవ్వకపోవడంతో వాళ్ళు తీసేశారు. అవును. క్లోజ్ చేసేయడం వల్ల అక్కడి నుంచి నెక్స్ట్ బయటపడి ఇంకా సీరియల్స్‌లోకి వచ్చాననమాట. హ్మ్. అక్కడి నుంచి ఆ ఛానెల్‌లో వర్క్ చేసిన నాతో పాటు ప్రోగ్రామ్ డైరెక్టర్స్‌గా ఎవరైతే ఉన్నారో గోపాల్ అడుసుమిల్లి అని, అని ప్రవీణ్ ద్వారా నాకు జస్ట్ ఎల్లో కాంటాక్ట్ దొరికింది. గోపాల్ ద్వారా నేను మా టీవీకి వెళ్ళాననమాట. మాలో కూడా అది మా గోల్డ్ అని ఉండేది. ఓకే. అక్కడ వాస్కోడి గామా అని చెప్పి ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే, ఆ ప్రోగ్రామ్‌కి యాంకర్ కావాలంటే నన్ను పిలిచాడనమాట. సో, అక్కడ నాకు ఆ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మా టీవీలో కాంటాక్ట్స్ ఏర్పడినాయి. ఓహ్! అండ్ ప్రవీణ్ అంతకుముందు జస్ట్ ఎల్లోలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేసొచ్చాడు. ఇప్పుడు తను మా టీవీలో ఈపీగా వర్క్ చేస్తున్నాడనమాట. హ్మ్. సో, అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం. అండ్ ఆ ప్రవీణ్ ద్వారా నాకు జస్ట్ ఎల్లోలో ఆడిషన్స్ జరుగుతున్నాయని చెప్పేసి తెలిసింది. ఎళ్లి ఆడిషన్స్‌కి ఫోటోస్ ఇచ్చి, ఆడిషన్ ఇచ్చి, అక్కడ ఆడిషన్‌లో సెలెక్ట్ అవ్వటం వల్ల 'అడగక ఇచ్చిన మనసు' అనే ఒక సీరియల్‌లో సూర్యచంద్ర అనే ఒక క్యారెక్టర్‌ని ప్లే ఫస్ట్ చేయడం. సీరియల్ అదేనా? దట్స్ ద ఫస్ట్ సీరియల్. ఓకే. నాకు ఇప్పటికి 'మనసు మమత' ద్వారా పేరొచ్చినా కానీ, నాకు పర్సనల్‌గా నచ్చిన సబ్జెక్ట్ వచ్చేసి 'అడగకిచ్చిన మనసు.' హ్మ్. ఎందుకంటే గున్నం గంగరాజు గారు ఆ సబ్జెక్ట్‌ని అంత బాగా రాసుకున్నారు. ఇట్స్ 4 కథలనమాట. సో, 4 కపుల్స్ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది ఆ కథ. సో, అందరూ కలిసి ఒక విల్లాస్‌లోకొచ్చి పడతారు. ఒక గేటెడ్ కమ్యూనిటీలోకి ఉంటాయి. 4 కపుల్స్ ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటాయి. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఈ 4 కపుల్స్‌కి మధ్య జరిగిన సీక్వెన్స్ ఆఫ్ సిట్యుయేషన్స్, కాన్సిక్వెన్సెస్ చాలా బావుంటది. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నాకిప్పటికి ఒకవేళ కుదిరితే ఆయన దగ్గర మాట్లాడి రైట్స్ తీసుకొని, హ్మ్. అది ఒక వెబ్ సీరీస్‌గా చేస్తే చాలా బావుంటది. యూత్‌ఫుల్ కంటెంట్. ఓకే. బట్ ప్రీతమ్ ఇప్పుడు పెద్ద తెరకి, బుల్లి తెరకి పెద్ద డిఫరెన్స్ ఉండదు. హ్మ్. అదేమో ఇయర్‌కొకసారి సినిమా రిలీజ్ అవుతది. బిగ్ స్క్రీన్ మీద చూస్తాము. తర్వాత ఓటీటీకి వస్తుంది ఇప్పుడు. బట్ ఇక్కడేమో డైలీ ఎపిసోడ్ లాగా మాకు కనిపిస్తూనే ఉంటారు. బట్ ఇది గూడా సినిమాలాగే. హ్మ్. అంటే హిట్ సీరియల్స్ తీస్తేనేమో ఒకలాగా ఉంటుంది కెరియరు. చిన్న చిన్న సీరియల్సు లేకపోతే రేటింగ్ లేని సీరియల్స్ చేస్తే ఇంకోలాగా ఉంటది కెరియరు. ఇప్పుడు 'మనసు మమత' అంత రేటింగ్ ఉన్న సీరియలు అసలు నాకు తెలిసి ఎవరైనా కానీ ఇంపార్టెంట్ మ్యారేజెస్ ఉన్నా గానీ ఒక హాఫ్ అన్ అవర్ స్కిప్ చేసి తర్వాత ఎళ్దాం సీరియల్ చూసి అనుకునే రోజులవి. ఆ సీరియల్ తర్వాత ఎందుకని అంత అనుకున్న రేటింగ్ సీరియల్స్ చేయలేకపోయావు నువ్వు? బికాజ్ కొంత పాలిటిక్స్ ఏమైనా నడిచిందా నీ వెనక? పాలిటిక్స్ ఏం లేదు. లేకపోతే నువ్వు చూజ్ చేసుకునే విధానం ఏమైనా రాంగ్ ఉందా? బేసికల్లీ పాలిటిక్స్ అనేం లేదు. 'మనసు మమత' లాంటి సీరియల్‌కి కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియల్స్‌లోకి నాకు ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. జస్ట్ ఎల్లోది మాత్రం నేను చెయ్యాలనుకో. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి 'అమృతం' ఈస్ మై ఫేవరెట్ సీరియల్. 'లిటిల్ సోల్జర్స్', 'నాన్న' ఇలాంటి వాళ్ళ సీరియల్స్ అన్నీ కూడా ఒక సాఫ్ట్ హ్యూమన్ ఎమోషన్స్‌ని టచ్ చేస్తూ లైటర్‌గా వెళ్ళేవి. సో, అంతకుముందు 'జూమ్ జూమ్ జుప్ జుప్' ఇలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్‌తో కొన్ని సీరియల్స్ అవును. నడిచేవి. అవును. ఆ సీరియల్స్‌తో కంపేర్ చేసినప్పుడు 'జస్ట్ ఎల్లో' సీరియల్స్ నాకు చాలా కాంట్రాస్ట్‌గా, డిఫరెంట్‌గా, ఇంట్రెస్టింగ్‌గా అనిపిచ్చాయి. అండ్ అప్పుడు నేను 'జస్ట్ ఎల్లో' వాళ్ళ సీరియల్ మాత్రం చెయ్యాలి అని అనుకున్నా. హ్మ్. సో, అలాగా ఆడిషన్ ఇచ్చాను, ట్రై చేశాను, ఆడిషన్‌లో సెలెక్ట్ అయ్యాను. 'జస్ట్ ఎల్లో' వాళ్ళ సీరియల్ చేశాను. తర్వాత మళ్ళీ సీరియల్స్ చేద్దామని అనుకోలా. సో, నేను యాంకరింగ్ చేసుకుంటూ నాకు ఫిల్మ్ సైడ్ కాంటాక్ట్స్ ఏమన్నా బిల్డ్ చేసుకోవడం గానీ, లేదా నా యాక్టింగ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం గానీ, యాక్టింగ్ పరంగా మాట్లాడితే 'జస్ట్ ఎల్లో' వాళ్ళ సీరియల్ చేస్తున్నప్పుడు 'అడగకిచ్చిన మనసు' చేస్తున్నప్పుడే నా యాక్టింగ్‌ని కో డైరెక్టరు తిట్టేవాడనమాట. అంటే నీకు యాంకరింగ్ వచ్చేస్తది. డైలాగ్ చాలా స్పీడ్‌గా చెప్పేస్తున్నావు అని చెప్పి తిట్టేవాడు. నేను ట్రై చేసేవాడిని. బట్ మళ్ళీ యాంకరింగ్ వస్తుందనేవాడు. మళ్ళీ ట్రై చేసేవాడిని. మళ్ళీ యాంకరింగ్ వస్తుంది. అలాగా ఒక రోజు సమ్‌వేర్ లైక్ చిప్ అంతా కూడా కంప్లీట్ అయిపోయి అన్ని టేకులు చేసాం. హ్మ్. సో, దెన్ ఐ రియలైజ్డ్ ఓకే. ఐ హావ్ టు సెపరేట్. ఐ హావ్ టు లెర్న్ మోర్. సో, నన్ను నేను ఇంకా బెటర్ చేసుకోవాలంటే నాకు మిర్రర్ ప్రాక్టీస్ అవసరం. సో, నేను యాక్టింగ్ లాగా చేయాలి. యాంకరింగ్ లాగా చేయాలి. ఈ రెండిటి మధ్య డిఫరెన్షియేషన్ క్రియేట్ చేయాలంటే నేను ఇంకొంచెం ప్రాక్టీస్ చేయాలి.
సో బేసికల్లీ నేను కొంచెం ఫాస్ట్ గా మాట్లాడు. ఇప్పుడు నీతో కూడా మాట్లాడుతున్నప్పుడు కూడా చూడు లైక్ హౌ ఫాస్ట్ సో ఐఎమ్ టాకింగ్ మాటకారివిలే. యాక్చువల్లీ. ఫస్ట్ నుంచి కూడా మాటకారే మనోడు. మాటకారి అంటే మాయ చేసే మాటకారిని కాదు గానీ ఇప్పుడు మాయ అనేది నేను యాడ్ చేయలే. అంటే మాటకారిలో కొంచెం ఆశ వచ్చేస్తుంది కాబట్టి. సో అలాగా మిర్రర్ ప్రాక్టీస్ లో కొంచెం యాక్టింగ్ సైడ్ కొంచెం వర్కౌట్ చేశారనమాట. అండ్ అదే టైంలో నాకు ఒక ఫ్రెండ్ ఫేస్బుక్ లో ఇలాగా ఎబిలిటీ ఫౌండేషన్ వాళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ రన్ చేస్తున్నారు. సో డిజబిలిటీ అనే కాన్సెప్ట్ మీద ఒక 1 minute నీకు డైరెక్షన్ సైడ్ కూడా ఇంట్రెస్ట్ కదా, సో ట్రై చేస్తావా అంటే నాకు యాడ్ పంపించింది. ఆ యాడ్ చూసి నేను ఒక షార్ట్ ఫిల్మ్ డిజైన్ చేసుకున్నా. ఓకే. సో ఆ డిజైన్ చేసుకునే ప్రాసెస్లో ఒక లీడ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి చెయ్యాలి దాంట్లో. సో అలాగా తెలిసిన వాళ్ళందరినీ అడుగుతూ వచ్చాను. బట్ ఎవరు సెట్ అవ్వట్లేదు. వాళ్ళ రీజన్స్ చెప్తున్నారు. ఐ కుడ్ ఫైనల్లీ డూ ఇట్ ఇన్ టైమ్. తర్వాత ఫైనల్లీ ఒక ఫ్రెండ్ ఓకే చెప్తే తనతో చేశాను. అలా అనుకున్నాను, కాన్సెప్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అనుకున్నాను. సో బట్ చూస్తే ఆ డ్యూరేషన్ 1 minute రావట్లేదు. 7 minutes అరౌండ్ వచ్చింది వాయిస్ నోట్తో కలిపి. సరే ఇది 1 minute చేయాలి కాబట్టి అది పక్కన పెట్టేసి ఒక 1 minute చిన్న షార్ట్ కాన్సెప్ట్ లాగా చేసి అది పంపించాను. బట్ అది ఇంకా వాళ్ళకి టైం అయిపోయిన తర్వాత వెళ్ళడం వల్ల వాళ్ళు దాన్ని సెలెక్ట్ చేయలేదు. ఇది మాత్రం యూట్యూబ్లో పెట్టాను. మంచి ఇది వచ్చింది. బాగుంది కాన్సెప్ట్, బాగా చేశారు, లైక్ యాక్టింగ్ బాగుంది, డైరెక్షన్ బాగుంది. సో అక్కడ నాకు స్టార్ట్ అయింది. ఓకే, అప్రిషియేషన్స్ ఉన్నాయి. సో మన డైరెక్షన్కి మన మేకింగ్కి అప్రిషియేషన్స్ ఉన్నాయి అని చెప్పి అప్పుడు ఇంకో 2-3 స్క్రిప్ట్స్ రాసుకొని అలాగా షార్ట్ ఫిల్మ్స్ కొన్ని తీశానమాట. అవి చేస్తూ డైరెక్షన్ సైడ్ వెళ్దాము. అంటే నాకేంటంటే యాక్టింగ్ డైరెక్షన్ రెండు ఇప్పుడు మన లారెన్స్ గారి లాగా ఎస్జే సూర్య గారి లాగా యాక్ట్ చేస్తూ అది డైరెక్ట్ చేస్తూ రెండు సైమల్టేనియస్ గా చేయాలి అనేది ఒక ఇదన్నమాట. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆపర్చునిటీ అడిగి అలా వెళ్ళే కంటే కూడా మనమే క్రియేట్ చేసుకుందాం, మనం ముందుకు వెళ్దాం అనే సెన్స్ లో నా షార్ట్ ఫిల్మ్స్ నేనే రాసుకునేవాడిని. ఓకే, ఇప్పటికి రాస్తుంటావా? రాస్తాను. ఈవెన్ లాక్డౌన్ లో కూడా నేను చాలా బిజీగా ఉన్నాను. అందరికీ లాక్డౌన్ లో ఏం చేయాలో తెలియలేదు అనుకుంటే నాకు అసలు ఆ లాక్డౌన్ ఎలా అయిపోయిందో కూడా తెలియలేదు. ఓకే. సో అప్పుడు కూడా ఒక స్క్రిప్ట్ రాసుకొని మేము 4 కపుల్స్ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్, ఎవరిళ్లలో వాళ్ళే ఉన్నాము. బట్ చూస్తే ఓవరాల్ గా వీడియో చూస్తే అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉన్నట్టు డిజైన్ చేశారనమాట. ఓకే. సో లాక్డౌన్ లో లవ్ స్టోరీ అని చెప్పేసి యూట్యూబ్ లో కూడా ఒక 11 million వ్యూస్ వచ్చి 11 million కాదు 1.1 million వ్యూస్ వచ్చినాయి, 11 lakh వ్యూస్ వచ్చినాయి. ఓకే. లాక్డౌన్ టైంలో చేసిన ఛానల్. సో అలాగే డైరెక్షన్ సైడ్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. సో అటు వెళ్తున్న టైంలో నేను యాంకరింగ్ చేస్తున్న ఎపిసోడ్స్ కొన్ని చూశారనమాట. మనసు మమత డైరెక్టర్ అనిల్ కుమార్ గారు చూసి అబ్బాయి బాగానే ఉన్నాడు, మన క్యారెక్టర్కి సెట్ అవుతాడు అని చెప్పి పిలిపించి ఆడిషన్స్ ఇవ్వటం వల్ల ఆ ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యా. అలాగా నేను అనుకోలేదు యాక్చువల్లీ మనసు మమతాలో రాజా అనే క్యారెక్టర్ ఇంత పేరు వస్తుందని. అప్పుడు ఏదో నాకు వచ్చే యాంకరింగ్ అమౌంట్ కంటే ఇక్కడ కొంచెం ఎక్కువ వస్తుంది కదా అని ఆలోచించాను తప్పించి ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. వచ్చింది. ఆ తర్వాత ఏమైంది అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద ప్రైమ్ టైం. ఇప్పుడు ఈ రోజున యాక్టింగ్ అనేది సెకండరీ అయిపోయింది. సో ఇన్ విచ్ స్లాట్ యు ఆర్ బీయింగ్ విజిబుల్ అనేది కూడా ఇంపార్టెంట్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు అది ప్రైమ్ టైం అయింది అండ్ విజిబిలిటీ రీచ్ అది బాగా ఉంది. 7:30 విజిబిలిటీ రీచ్ బాగుంది. తర్వాత నేను చేసిన సీరియల్ ఒకటి ఆఫ్టర్నూన్ స్లాట్ అయ్యింది. సో ఆఫ్టర్నూన్ ఫిమేల్ ఆడియన్సెస్ చూస్తారు. అండ్ అగైన్ ఇంకో సీరియల్ వచ్చేసి లక్ష్మీ కళ్యాణం, అది వచ్చేసి సాఫ్ట్ అయిపోయింది. ఎంత మనసు మమతలో ఉన్నంత క్యారెక్టర్ డైనమిజము ఆ క్యారెక్టర్ లో లేదు. సో సాఫ్ట్ గా ఒక ఫ్యామిలీలో ఒక తల్లి మాట వినే ఒక కొడుకు ఒక అమ్మాయిని ఇష్టపడతాడు, తీసుకొస్తాడు ఇంటికి, పెళ్లి చేసుకొని అక్కడ నుంచి అత్త కోడళ్ళ డ్రామా ఇవి రన్ అవుతా ఉన్నాయి. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద రైటింగ్ అబ్బా. ఇప్పుడు సినిమాలైనా సరే ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ అన్ యాక్టర్, ఐఎమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఎ క్యారెక్టర్ అనుకో బేసికల్లీ. సో ఆ క్యారెక్టరైజేషన్ ఆ క్యారెక్టర్ ఆ మనసు మమతకి కుదరటం వల్ల అది పెద్దగా పాపులర్ అయింది. సో తర్వాత అలాంటి క్యారెక్టరైజేషన్ అంత పాపులర్ సీరియల్ అంత బాగా వెళ్తుంది. ఆల్మోస్ట్ ఒక 1300 అబోవ్ ఎపిసోడ్సే ఉంది. సీరియల్ వచ్చి 2100+ ఎపిసోడ్స్. ఒక్కసారిగా నేను ఆ క్యారెక్టర్ లోంచి తీసేసి కొత్త వాళ్ళు వచ్చేసారు మళ్ళీ. సో తీసేయటం అనేసరికి తీసేయటం కాదు, ఓవరాల్ గా ట్రాక్ చేంజ్ అయింది. ఇప్పుడు నాకు కంపెనీకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చి తీసేయటం ఏంటంటే ట్రాక్ చేంజ్ అని బయట నువ్వు అన్నట్టు చెప్తావు కానీ కొన్ని సీరియల్స్ మనం చూస్తూనే ఉంటాం. ఒక్కసారిగా హీరో చేంజ్ అవుతాడు, ఒక్కసారిగా హీరోయిన్ చేంజ్ అయిపోయింది. చాలా సీరియల్స్ చూసాం మాలో కానీ ఈటీవీలో కానీ కొన్ని చూసాం మనం. అంటే టర్మ్స్ కండిషన్స్ వాళ్ళకి వీళ్ళకి కుదరక ఇమీడియట్ గా క్యారెక్టర్ నే మార్చేస్తారు, చంపేయటము లేకపోతే ఫారెన్ వెళ్ళిపోయాడు అని చెప్పడం ఏ ఉంటాయి. అలా నిన్ను కూడా తీసేశారు అనేది టాక్ ఎక్కువ నడిచింది. అప్పుడు తీసేశారు అనేది కాదు, యాక్చువల్లీ ట్రాక్ పరంగా వాళ్ళు అనుకున్న దీని ప్రకారంగా వాళ్ళకి బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉండొచ్చు, లేదంటే లైక్ వేరే ఆర్టిస్టులతో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ నా పరంగా అయితే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లము లేదు. నేను ఆల్మోస్ట్ లైక్ 2013 జూలై నుంచి స్టార్ట్ చేస్తే మాకు లాంగెస్ట్ ట్రాక్ అది.
2013 నుంచి 2017 వరకు ఓవరాల్ 2100 ఎపిసోడ్స్లో 1300 ఎపిసోడ్స్ మా ట్రాకే నడిచింది. నేను హీరోగా చేసిన రాజా చిన్న అనే క్యారెక్టర్లో ఉన్న ట్రాకే 1300 ఎపిసోడ్స్ నచ్చింది. అంతకుముందు 800 ఎపిసోడ్స్లో 2 జనరేషన్స్ నడిచినాయి. ఆ తర్వాత వచ్చిన 1300 నుంచి 2000 అంటే 800 ఎపిసోడ్స్లో 4 జనరేషన్లు నడిచినాయి. సింగిల్ జనరేషన్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ చేసింది రాజా అండ్ చిన్న జనరేషన్. బట్ ఏ సీరియల్ నిన్ను మధ్యలో తీసేయడం జరగలేదా? నేను ఇప్పటి వరకు కూడా? లక్ష్మీ కళ్యాణం స్టార్టింగ్ Hmm. డే 1 నుంచి 1100 ఎపిసోడ్స్ చేశా. Hmm. ఇప్పుడు జరుగుతున్న పాపే జీవన్ జ్యోతి డే 1 నుండి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ కంటిన్యూయింగ్ ద ప్రాజెక్ట్. ఇప్పుడు కొత్తగా మా ఇంటి దేవత మొన్న 14th నుంచి అక్టోబర్ 14th నుంచి టెలికాస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో బేసికల్లీ నా సైడ్ నుంచి ఎటువంటి కాంట్రవర్సీస్ ఎటువంటి ఇష్యూస్ ప్రొడక్షన్ కి ఉండవు. కామ్ గోయింగ్ అడాప్టబుల్ అంతే. అంటే నాకు కావాల్సింది ఏదో నేను చెప్తా, కన్విన్స్ చేయగలుగుతాను, వాళ్ళు నాకు అది ఇవ్వగలిగితే కంటిన్యూ చేస్తాను, చేస్తున్నాను. సో అంతే. అంటే సినిమాలో కన్నా సీరియల్స్ లోనే ఎక్కువ రాజకీయం నడుస్తుంది అంటారు. నువ్వు ఎప్పుడైనా ఫేస్ చేసావా? లేకపోతే ఫేస్ చేసినప్పుడు చూడాల్సి వచ్చిందా? నేను అసలు నా పని అయితే నేను చూసుకుంటూ వెళ్తాను. ఐ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీబడీస్ పాలిటిక్స్. బయట పాలిటిక్స్, జియో పాలిటిక్స్ నేను పట్టించుకోను. వాటి గురించి నేను అసలు ఆలోచించను. నాకు ఓన్లీ సినిమా. నాకు షూటింగ్ ఉంటే షూటింగ్కి వెళ్తా, ఖాళీగా ఉంటే వీడియో గేమ్ ఆడుకుంటా, లేదా ఓ సినిమా చూస్తా. ఫ్రెండ్స్ ఎవరు లేరా సినిమా సీరియల్ వాళ్ళు? ఫ్రెండ్స్ అంటే లైక్ ఐ టాక్ టు పీపుల్ ఇలా కలిసినప్పుడు, వర్క్ రిలేటెడ్ గా కలిసినప్పుడు కానీ, చిల్ అవటం, నాట్ మచ్. ట్రిప్ అంటే ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ వాళ్ళ ఇంట్లో ఏదైనా బర్త్డే పార్టీయో అలాంటిది ఏదైనా జరిగితే కానీ రెగ్యులర్లీ డైలీ అదే పనిలో ఉండడం అయితే అవ్వదు. సో ఓవరాల్ ఎన్ని సీరియల్స్ చేసావు ప్రీతం ఇప్పుడు? 7 or 8. ఇది ఇన్ని ఇయర్స్ లో అంతేనా? అంటే ఉంటుందా అంటే ఒక ఛానల్లో చేస్తే ఇంకో ఛానల్లో చేయకూడదని? అది కొంతమంది తర్వాత బ్రేక్ చేయొచ్చు అనుకుంటుంది. రూల్ ఉంది యాక్చువల్లీ. ఇనిషియల్ గా ఒక ప్రాజెక్ట్ ద్వారా నువ్వు ఇంట్రడ్యూస్ అయితే గనక ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు కూడా నువ్వు ఇంకోటి చేయడానికి వీల్లేదు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ రూల్స్ పెడుతున్నాయి. ఓకే. సో అది ప్రొడ్యూసర్ నుంచి అగ్రిమెంట్ తీసుకుంటున్నారు, ఛానల్ నుంచి అగ్రిమెంట్ తీసుకున్నారు, అండ్ ఇప్పుడు రీసెంట్ గా క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా తీసుకుంటున్నారు అని చెప్పి తెలిసింది. ఓకే. నాకు నేను మనసు మమత చేసినప్పుడే నేను 1 month టెలికాస్ట్ స్టార్ట్ అయింది. నాకు 1 month మనసు మమత. నాకు ఇమీడియట్ గా అన్నపూర్ణ నుంచి వచ్చింది. నేను అన్నాను, సార్ నాకు ఇది ఆఫర్ అడుగుతున్నారు, చెయ్యొచ్చా అని. ఏం పర్లేదు చేసుకో, మన డేట్స్ కాని డేట్స్ అయితే నువ్వు అడ్జస్ట్ చేసుకో. నేను మనసు మమతలో 16 రోజులు చేసిన ఆ మిగిలిన డేట్స్ ఏదైతే ఉన్నాయో అవి అన్నపూర్ణకి ఇచ్చేవాడిని. అన్నపూర్ణలో వాళ్ళు ఆ డేట్స్ ప్రకారంగా అడ్జస్ట్ చేసుకొని షూట్ చేసేవాళ్ళు. కొన్నిసార్లు వాళ్ళకి అవసరమైన డేట్స్ అడిగితే వీళ్ళని అడిగేవాడిని. సో ఇది ఏమన్నా కుదిరితే అని, వీళ్ళకి కుదిరితే ఇచ్చేవాళ్ళు, వాళ్ళు చేసుకునేవాళ్ళు. ఇట్స్ ఆల్వేస్ లైక్ గివ్ అండ్ టేక్. సో కొన్నిసార్లు వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు అవసరమైనప్పుడు వీళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడు షెడ్యూల్ సిస్టమ్ లేదు అప్పటికి ఇంకా. సో ఎప్పుడైతే షెడ్యూల్ సిస్టమ్ ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక ప్రాజెక్టు, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక ప్రాజెక్టు ఉండటం స్టార్ట్ అయ్యిందో, ఈ బెంగళూరు నుంచి ఆర్టిస్టులను తీసుకొస్తూ వాళ్ళకి ఇలాగ మధ్యలో గ్యాప్స్ ఇస్తే వాళ్ళతో ఇబ్బంది అవుతుంది, ఒక షెడ్యూల్ గా పెట్టుకుంటే వాళ్ళు ఒకసారి పిలిపించవచ్చు, షూట్ చేసేసుకొని పంపించేసేయచ్చు అన్న ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి ఆర్టిస్టులకి నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ తగ్గిపోయినాయి. ఓకే. సో యూ కెనాట్ డూ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. మాక్సిమం ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తేనే అది అడ్జస్ట్ చేయడం కష్టం అయిపోతుంది. బెంగళూరు వాళ్ళు అన్నావు కాబట్టి ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఫేస్ వాల్యూ అయిపోయింది, ఇంకా ఫేడ్ అవుట్ అయిపోతున్నాడు, వద్దు ఈ ఆర్టిస్ట్, ఇంకొక యాక్టర్ని పెడదాం అంటే ఆప్షనల్ గా ఎక్కువ మంది దొరకరు కాబట్టి వేరే ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని తీసుకొస్తున్నారు. ఇప్పుడు చెప్పాలంటే తెలుగు హీరోస్ కన్నా కూడా కన్నడ హీరోస్ ఎక్కువ మంది ఉన్నారు సీరియల్స్ లో. ఎలా చూడొచ్చు దాన్ని? మీరు అన్నారు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ కూడా తగ్గిపోతున్నాయి, ఆపర్చునిటీస్ లేవు. సో ఇక్కడేదో ఆపర్చునిటీ ఉందని చెప్పేసి వాడు చాలా చాలా ఇల్లులు కొంటాం, కార్లు కొంటాం, ఈఎంఐలు చాలా ఉంటాయి. బట్ దాన్ని నమ్మి దీన్ని ఇంత చేసుకున్నాడు లైఫ్లో. ఒక్కసారిగా బెంగళూరు వాళ్ళు వచ్చి మొత్తం ఇక్కడ కబ్జా చేసేసారు. ఏంటి తెలుగు వాళ్ళ పరిస్థితి ఆ టైంలో అన్నప్పుడు? మీరు అందరూ కలిసి పోరాడా? లేదు, ఎవరు కూడా ఫైట్ చేయలేదు. అది ఫైట్ చేస్తే ఉన్న ఆపర్చునిటీస్ కూడా పోతాయేమని ఒక భయం, అంతేనా? ఒకటి చెప్తాను. సో యాక్టర్ లైఫ్ ఈజ్ ఎ ఫ్రీలాన్స్ లైఫ్. సో మీడియా ఇండస్ట్రీలో ఎవరిదైనా సరే ఒక పర్మనెంట్ జాబ్ కాదు. ఇక్కడ వి ప్రిపేర్డ్ దట్ ఇట్స్ అన్ అన్సర్టైన్ ఫీల్డ్. ఓకే, అన్సర్టైన్ ఫీల్డ్ లో మన అదృష్టం చెక్ చేసుకోవడానికి వస్తున్నాం. ఇక్కడ ఎవడో కూడా నిన్ను ఉద్ధరించేస్తాను అని చెప్పి బోర్డు పెట్టుకొని కూర్చోలేదు. మనం మన మీద వర్కౌట్ చేసుకోవాలి. సో బెంగళూరులో ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు అంటే అది ఛానల్ వాళ్ళు ఏం ఆలోచిస్తారు. ఇప్పుడు ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది వాళ్ళకి. ఓకే, ఈ క్యారెక్టర్ లుక్ ఇలా ఉండాలి, అటైర్ ఇలా ఉండాలి, ఇలా. సో అలాంటి లుక్, అలాంటి అటైర్ ఒక పర్సన్కి ఇక్కడే హైదరాబాద్ నుండి ఉన్నవాడికో లేదంటే ఆంధ్ర తెలుగు ఉన్నవాడికో ఉంటే వీడినే క్యాస్ట్ చేయడానికి చూస్తాడు. బట్ వీడిని క్యాస్ట్ చేయడానికి వాడు ప్రయత్నించినప్పుడు వీడు అవైలబుల్ ఉండాలి కదా.
ఇది కరెక్ట్ ఆన్సర్ కదని అందరికి తెలుసు. ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. Correct. అటైర్ కోసం బెంగుళూరు నుంచి హీరోలను పిలిపిస్తున్నారు, నే- తెలుగులో నేను- దొరకలేదు అనేది అది ఆన్సర్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను రోషన్, అది పర్స్పెక్టివ్. ఇప్పుడు నీ పర్స్పెక్టివ్ లో తెలుగు వాళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అని 90% లేదా కన్నడ వాళ్ళు? 90% ఉన్నారు. డెఫినెట్ గా డామినెన్స్ నడుస్తుంది. బట్ నేను అనేది ఏంటంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ థింగ్. ఇక్కడ ఫ్రీలాన్సర్స్ ఒక యూనియన్ గా ఫామ్ అయ్యి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకోగలమేమో కానీ యూనియన్ గా ఫామ్ అయ్యి ఆపర్చునిటీస్ ని మాకే ఇవ్వండి అని చెప్పి అడగలేని పరిస్థితి ఉంది ఇక్కడ. సో బికాస్ లైక్ ఫైట్ చేసే పర్సన్ కూడా లేడు. ఫైట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, బట్ అది ఇంకా టైం పడుతుంది. ఓకే, పర్సన్స్ ఉన్నారు, ఫైట్ చేస్తున్నారు. ఇండివిజువల్ గా నువ్వు నేను మాట్లాడుకొని మీడియా ముందు ఎక్స్పోజ్ అవ్వటం ఇదే జరుగుతుంది తప్పించి దాన్ని ఒక సిస్టమ్ గా తీసుకురావడానికి అవ్వట్లేదు. అండ్ ఛానల్ వాళ్ళు కూడా ఫస్ట్ ప్రయారిటీలో తెలుగు వాళ్ళని మేము చూస్తున్నాం కానీ దొరకట్లేదు అని చెప్తున్నారు. లేదా ఒకవేళ వాళ్ళు సెట్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ లైక్ ప్రియతం కావాలి అని ఒక సీరియల్ ప్రొడ్యూసర్ అనుకున్నాడు అనుకో, నాకు కాల్ చేశారు, లేదండి నేను అవైలబుల్ లేను అని అన్నాను అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఆబ్వియస్లీ వాళ్ళు వేరే ఇంకో అబ్బాయికి వెళ్ళాలి. అది తెలుగు అబ్బాయి అవ్వచ్చు లేదా కన్నడ అబ్బాయి కూడా అవ్వచ్చు. ఓకే. సో ఇప్పుడు మన తెలుగు వాళ్ళందరూ కన్నడ ఇండస్ట్రీ మీద పడ్డారు, మరి తీసుకుంటున్నారా? బేసికల్ ఒకటి చెప్తాను, తీసుకుంటున్నారా? కన్నడ ఇండస్ట్రీలో పేమెంట్స్ తక్కువ అనేది ఒకటి ఉంది. ఓకే, ఓకే, తెలుగు ఈజ్ బెటర్ పేమెంట్స్ దాని కన్నడ ఇండస్ట్రీ. సో అందుకనే కన్నడ నుంచి ఎవరికైనా ఎక్కువ డబ్బులు వచ్చే చోటకే వస్తారు. సో కన్నడ నుంచి వస్తున్నారు. ఇప్పుడు సపోజ్ నాకు కన్నడ వచ్చి నేను ఇక్కడ తీసుకున్న పేమెంట్ కన్నా కూడా నాకు తక్కువ ఇస్తానంటే నేను ఎందుకు వెళ్ళి కన్నడలో చేస్తా? నాకు ఎక్కడికన్నా బెటర్ పేమెంట్ బాంబేలో వస్తుందంటే నేను బాంబే వెళ్ళి చేస్తా. ఓకే, ఇప్పుడు తెలుగు వాళ్ళకన్నా తక్కువ ఇస్తున్నారు కదా కన్నడ వాళ్ళకి, వాళ్ళు అయితే తక్కువకి వస్తారనే కదా తీసుకునేది కూడా. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అక్కడికంటే ఇక్కడ బెటర్ పేమెంట్ వస్తుంది కదా. అక్కడ 3,000కి వస్తే ఇక్కడ 6,000 చేస్తున్నారు. ఓకే, అక్కడ 6,000 చేస్తే ఇక్కడ 10,000 చేస్తున్నారు. సో అక్కడికంటే ఇక్కడ బెటర్ పేమెంట్ వస్తుంది కదా. యాజ్ ఎ హీరోగా నువ్వు ఎంత తీసుకుంటున్నావు బర్త్డేకి? ఇప్పుడు ఎందుకు నేను నాకు ఒక సాటిస్ఫైడ్ అమౌంట్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక 30,000 ఇస్తారా బర్త్డేకి? అంత సీన్ లేదులే కానీ లైక్ షోస్ ఈవెంట్స్ అప్పుడైతే ఓకే. ఓకే, సో బయట ఫస్ట్ మనసు మమత అప్పుడు ఎంత తీసుకున్నావు బర్త్డేకి? అప్పుడు ఐ స్టార్టెడ్ విత్ 3,000. 3,000 నేను అడగచ్చిన మనసుకి ఐ స్టార్టెడ్ విత్ 1,000. 1000 రూపాయలు ఫస్ట్. మనసు మమతకి 3,000. ఐ స్టార్టెడ్ విత్ 3,000. ఓకే, పర్ డే, ఫుల్ డే? ఫుల్ డే. ఎంత? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6? మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 కాదు, లైక్ డిపెండ్స్. కొన్నిసార్లు ఒక సీనే చేసేవాడిని, కొన్నిసార్లు 4 సీన్లు చేసేవాడిని, కొన్నిసార్లు 6 సీన్లు చేసేవాళ్ళం, కొన్నిసార్లు ఒక షాటే చేసేది ఉంది. ఓకే, సో ఇట్ డిపెండ్స్. మనసు మమత వెరీ కంఫర్టబుల్ బికాస్ లైక్ వాళ్ళకి ఆ ప్లానింగ్ లో సార్ మీరు మధ్యాహ్నం వస్తే సరిపోతుంది, లేదా మీరు సాయంత్రం నుంచి మీ సీన్ ఉంటుంది, మీరు సాయంత్రం 4 o'clockకి రండి, లేదా మార్నింగ్ 10 o'clockకి మన షార్ట్ అయిపోయింది, మార్నింగ్ 7 o'clockకి వెళ్ళాం, 10 o'clockకి మనతో వర్క్ అయిపోయిందంటే మీది అయిపోయింది వెళ్ళిపోండి అని చెప్పేవాళ్ళు. అలాగే ఇప్పుడు చెప్పట్లేదు. ఈ స్కెడ్యూల్ సిస్టమ్ ఎప్పుడైతే ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్, సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చెప్పట్లేదు, ఫుల్ డే బ్లాక్ చేసేస్తున్నారు. అలాగా ఆర్టిస్టులకు కూడా ఏమవుతుంది అంటే ఒక ప్రాజెక్ట్ కమిట్ అవుతున్నారు, నెలలో 10 రోజులు వస్తాయని చెప్పి అనుకుంటారు. అంటే లీడ్స్ పక్కన పెట్టేస్తే లీడ్స్కి అట్లీస్ట్ ఒక 8 to 10 days వస్తాయి. బట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పరిస్థితి ఎక్కువగా సఫర్ అవుతుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులు వాళ్ళు ఇంకో ప్రాజెక్టు చేసుకోలేరు. కనీసం వాళ్ళు ఒక 2-3 ప్రాజెక్టులు చేసుకోగలిగితేనే వాళ్ళు అనుకున్న నెంబర్ ఆఫ్ నెలలో 15 రోజులన్నా పని చేయగలుగుతారు. సో ఆ 3 days 4 days ఏమైపోతుంది, అవి కూడా ఉంటాయో లేదో తెలియట్లేదు. 1 week బ్లాక్ చేసేస్తున్నారు. సో రేపు క్యాన్సిల్ అని చెప్తున్నారు. సో అలా ఈ స్కెడ్యూల్ సిస్టంలో బ్లాక్ అయిపోతున్నాయి డేట్స్. సో ఫ్రీడమ్ ఉండట్లేదు. ఒకప్పుడు నా ప్రీవియస్గా నేను విన్న రాజ్ కుమార్ గారు కావచ్చు, లక్ష్మీరాజ్ గారు కావచ్చు, అంతకుముందు ముమ్మూటి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా ఇలా చాలా మంది ఎవరైతే ఒక 10 years బిఫోర్ హీరోస్గా చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకు. మీరు రోజుకి 4 స్కెడ్యూల్స్ చేసేవాళ్ళం, 5 సీరియల్స్ చేసేవాళ్ళం. ఒక సీరియల్ నుంచి ఇంకో సీరియల్కి వెళ్ళి అక్కడ ఒక సీన్ చేసి, అక్కడ నుంచి మళ్ళీ ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఒక సీన్ చేసి, అక్కడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ ఇంకో సీన్ చేసేవాళ్ళం. ఎలా చేశారండి మీరు? అసలు ఇప్పుడైతే అసలు అలాంటి అవకాశమే లేదు కదా అని అనిపిస్తుంది. ఒక్క సీరియల్లోనే అసలు అన్ని డేట్స్ వస్తాయా, నిజంగా అన్ని రోజులు మనం వర్క్ చేయగలుగుతామా అనేది లేదు, క్వశ్చన్ మార్క్ అనమాట. ఓకే, సో ఇప్పుడు సీరియల్స్ షూటింగ్స్ అప్పుడప్పుడు బయటికి ఈ రీల్స్, ట్రోల్స్ అంతా బాగా ఇప్పుడు చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు కింద ప్రాంప్టింగ్ చెప్పేటప్పుడు ఆ పైన ఆ ఏడ్చే సీన్లు కానీ పిచ్చిగా నవ్వు వస్తుంది మాకే. సో యాక్చువల్గా నీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్లో ఎలా అనిపించేది? ఆ కింద నుంచి ప్రాంప్టింగ్ ఇస్తారు కదా ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్. బేసికల్గా ప్రాంప్టింగ్ ఎందుకు అంటే టైం ఫ్యాక్టర్. ఓకే, సో ఒక పర్సన్ అంటే ఇప్పుడు ఒక రోజుకి ఒక 2 episodes షూట్ చేయాలి, ఒక 2.5 episodes షూట్ చేస్తేనే ప్రొడ్యూసర్ అనే వాడికి డబ్బులు మిగులుతాయి బేసికలీ. సో అలా చెయ్యాలి అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ డైలాగులు నేర్చుకొని వాళ్ళు చెప్పాలి అంటే చాలా టైం కిల్ అయిపోతుంది. ఓకే, సో వాళ్ళు అనుకున్న ఫుటేజ్ రాదు, ప్రొడ్యూసర్ నష్టపోతాడు. సో అందుకనే దీన్ని కవర్ చేయడానికి వచ్చిన ఇదే ప్రాంప్టింగ్. సో అలవాటు అయిపోయారు. ఇది వరకు కష్టపడి డైలాగులు చెప్పే ఆర్టిస్టులు కూడా ఇప్పటికీ ఉన్నారేమో తెలియదు, బట్ కొంతమంది ఉండుండొచ్చు డైలాగులు నేర్చుకొని చెప్పేవాళ్ళు. బట్ అలవాటు పడిపోయారు, మెకానికల్ అయిపోయింది బేసికలీ. సో వాళ్ళు డైలాగ్ చెప్తారు, ఆటోమేటిక్గా ఇప్పుడు స్విచ్ నొక్కితే మనకి ఎలా అయితే
డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ Hmm. వస్తాయి. అంటే ఒక ఐస్ క్రీమ్ వెండింగ్ మిషన్ లో నుంచి ఒక దాంట్లో వెనీలా, ఒక దాంట్లో చాక్లెట్, ఒక దాంట్లో నుంచి అలా అయితే సో వాళ్ళు చెప్పే దీన్ని బట్టి మాకు కూడా అలా ఆటోమేటిక్ గా ఓకే ఈ సీన్ లో ఎమోషన్, ఈ సీన్ లో కామెడీ, ఈ సీన్ Okay. లో నార్మల్ గా ఉంటే సరిపోతుంది అని Hmm. చెప్పేసి డిఫాల్ట్ గా అయిపోయింది. అంటే ఎన్ నెంబర్ ఆఫ్ సీరియల్స్ చేసి చేసి గ్లిజరిన్ లేకుండా ఎయిట్ చేస్తా ఉంటారా అది డిపెండ్స్ అపాన్ ద రైటింగ్ ఆల్సో సమ్ టైమ్స్. ఓకే. సో ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన యాపిల్ పండు లాగా ఉంటావు కదా. అలా ఏం లేదు. సో అప్పుడులో కమిట్మెంట్లు గట్టిగా వచ్చాయా స్టార్టింగ్ లో? కమిట్మెంట్లు అంటే అదే అవకాశం ఇస్తావు, అదే ఇప్పుడు చెప్తున్నారు కదా కాస్టింగ్ ఏదో అని ఇండస్ట్రీలో. ఛీ, అది అబ్బాయిల serials లో casting ఉండదా? coach ఏంటి? అది ఉంటది కదా అందరికి, అందరూ సీరియల్స్ సంబంధించిన ఇంకా అబ్బాయిలేంది అమ్మాయిలేంది అందరూ చెప్తున్నారు మేము కూడా ఫేస్ చేసామని. అప్పుడు ఎప్పుడు ఫేస్ చేయలేదా ప్రీతమ్మ? సీరియల్ ఇండస్ట్రీ నుంచి ఏం లేదు. ఇప్పుడు అబ్బాయిల రిలేటెడ్ గా అంటే నేను సినిమాలకి ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు Hmm. డబ్బులు ఏమన్నా ఫండ్ చేయగలవా అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేవాడు ఏం చేస్తాడు, ఒక డైరెక్టర్ ని పెట్టుకుంటే ఆ డైరెక్టర్ కి శాలరీ ఇవ్వడు. శాలరీ ఇవ్వనప్పుడు ఏం చేస్తాడు, డైరెక్టర్ కూడా బ్రతకాలి కాబట్టి ఈ వచ్చే ఆర్టిస్టుల దగ్గర నుంచి అక్యుములేట్ చేసుకొని ఆడికి మంత్లీ గడుస్తుందో లేదో అని చెప్పేసి చూస్తారు. అలాగా చాలా ఉన్నాయి. పెద్ద పెద్ద డైరెక్టర్ల గురించి మాట్లాడట్లేదు, ఎవరైతే ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. సో కొన్ని ప్రొడక్షన్స్ స్టార్ట్ చేస్తారు కదా, కృష్ణానగర్లో ఒక ఆఫీస్ తీసుకొని ఆడొక ఎకరం 2 ఎకరాలు పొలం ఊర్లో అమ్ముకొని నేను సినిమా తీస్తానని చెప్పి ఈడేదో కథ చెప్పి ఆ కథకి ఈడికి డబ్బులు నేను సరే ఫస్ట్ అవకాశం ఇస్తున్నాను కదా నువ్వు సినిమా తీయి నేను తర్వాత చూస్తానులే అంటాడు సినిమా హిట్ అయితే. సో సినిమా హిట్ అయ్యే లోపల వీడికి నడవాలి కాబట్టి ఇలా వచ్చే ఆర్టిస్టులని ట్రై చేసే ఆర్టిస్టుల దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు. ఓకే. అండ్ అబ్బాయిగా నా దగ్గర నుంచి ఓన్లీ డబ్బులే తప్పించి కమిట్మెంట్లు నా దగ్గర ఎందుకు అడుగుతారు? అమ్మాయిలు ఎవరు అడగలేదా తెచ్చి. మంచి అవకాశం ఇస్తాం? అమ్మాయిలు ఎందుకు, అమ్మాయిలు ఏమైనా డైరెక్టర్లు ఉన్నారా, అమ్మాయిలు ఏమైనా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూసర్లు? చాలా మంది వస్తున్నారు కదా అప్పుడు. అలాంటి పరిచయాలు నాకు ఇంకా అవ్వలేదులే. ఓకే. ఇంకేమవుతాయి 10 సంవత్సరాలు పైన అయిపోయింది. అదే చెప్తున్నా కదా, నేను ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెళ్ళాను. నేను చేసిందల్లా అంటే నేను వర్క్ చేసింది పెద్ద ప్రొడక్షన్ హౌసెస్, మల్లెమాల, అన్నపూర్ణ. వాళ్ళు చాలా కార్పొరేట్ గా, వాళ్ళు చాలా డిగ్నిఫైడ్ గా ఉంటారు. వాళ్ళ దగ్గర ఇలాంటివి ఉండవు. వాళ్ళకి ఏంటంటే ఆర్టిస్ట్ అనేవాడు కంఫర్టబుల్ గా వచ్చి పని చేస్తున్నాడా, ఇబ్బంది అంటే నేను లేకుండా చెప్తున్నా వాళ్ళకి వాటి గురించి కాదు, తర్వాత కొత్త వాళ్ళు వస్తారు కదా, నిన్న ఆ సీరియల్లో చూసి మేము ప్రొడ్యూస్ చేస్తాం, ఉమ్. నీతో సినిమా తీస్తాం, నేను అది నీది హీరో మెటీరియల్ సినిమా ఇండస్ట్రీలో, నువ్వు సీరియల్ చేయొద్దు, ఏ ఉంటాయి కదా. నాకు కమిట్మెంట్లు రాలేదు కానీ కొడుకు అనుకొని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉమ్, నువ్వు మా అబ్బాయి లాగా ఉన్నావు, ఉమ్, నేను చూస్తే మా అబ్బాయిని చూసినట్టుంది, లేదంటే వాళ్ళ అబ్బాయి ఏదన్నా చిన్నప్పుడు చనిపోవడమో లేదంటే సంథింగ్ ఏదన్నా వాళ్ళ అనుకోని సంఘటనలు జరిగితే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అబ్బాయిని నాలో చూసుకునేవాళ్ళు. ఉమ్, అలాగా ఉమ్. వచ్చారు. కొన్ని ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి అదే లేదు అప్పటికి అప్పుల్లోనే? See, నా మనసు- ఎఫ్బి ఇంటికి వెళ్ళేసరికి నిండిపోయిద్దండి కదా మెసెంజర్ గ్రూప్ నీది అంతా. ఏమనుకుంటున్నావు నువ్వు? అదే ఇదే అంటే అనుకోండి. ఇంకా ఒకసారి స్క్రీన్ మీద కనపడంగానే అమ్మాయిలు పొలోమని వచ్చేస్తారని అనుకుంటున్నావా? అంత సీన్ లేదు అక్కడ. అలాంటి చాలా పెద్ద స్టోరీసే ఉన్నాయని విన్నా నేను. అంత సీన్ లేదు. నాకు తెలిసిన ప్రీతం వేరు, ఇప్పుడు మాట్లాడే ప్రీతం వేరే. నీకు తెలిసిన ప్రీతమైన ఇప్పుడు మాట్లాడే ప్రీతమైన ఒక్కళ్ళే. నువ్వు తమ్నేల్స్ చేసుకోవడానికి ఛానల్ రేట్ ఇదో వ్యూయర్షిప్ పెంచుకోవడానికి ఈ క్వశ్చన్లన్నీ అడుగుతున్నావు. రోషన్ నువ్వు ఎందుకు ఊరికే సీఈఓ అయిపోలేదు? సో ప్రపోజల్స్ నా దగ్గర నుంచి ఏదో లాగాలని చూస్తున్నావు. ప్రపోజల్స్ ఏం రాలేదు నిజం చెప్పు మరి. ప్రపోజల్స్ అంటే లైక్ అంటారు మీరంటే ఇష్టం అని అంటారు, లేదంటే మీరు మా ఫేవరెట్ యాక్టర్ అంటారు, లేదంటే చాలా మంది అన్నయ్య అంటారు. అబ్బా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అది అందరూ చెప్పేవాళ్ళు, అది కూడా చెప్తారులే, అన్నయ్య చెప్తారులే. క్యాండిల్ లైట్ డిన్నర్స్ కానీ ఇలా ఏం రాలేదా? లేదు. ఫొటోస్ కొన్ని రిలీజ్ చేయాలా? చెయ్యి. సో కొన్ని ఫొటోస్ డిస్ప్లే చేయండి ఇక్కడ, ప్రీతంకి సంబంధించిన. నా వైఫ్. ఓకే. ఏం చెప్తావు మానస గురించి? లవ్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా అదే స్టార్ట్ చెప్పా కదా, అయింది? నేను యాక్చువల్లీ ఆ షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు నేను అమ్మాయిల స్కౌట్ లో ఉండేవాడిని. అంటే ఎవరైనా సపోర్ట్ చేసి, అంటే అప్పుడు డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి. సో ఫ్రెండ్లీగా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు అని చెప్పేసి ట్రై చేయి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి యాక్ట్ చేయమంటే యాక్ట్ చేయరు, చీప్ గా చూస్తారు. సో నార్మల్గా ఒక ఫ్రెండ్షిప్ అనేది క్రియేట్ అయిన తర్వాత అరే నేను ఇలా ట్రై చేసుకున్నాను, స్క్రిప్ట్ చూసి నీకు నచ్చితే చేస్తావా అని చెప్పి అలాగే అప్రోచ్ అయితే చేసేవాళ్ళు కొంతమంది అప్పటికే కొంత క్రియేట్ అయ్యారు. అలాగా నేను ఒక గర్ల్స్ బాయ్స్ ప్రాబ్లమ్ అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసి నాకు అలా సపోర్ట్ చేసి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఆ ప్రాసెస్లోనే తినకు కూడా ఫేస్బుక్లో కలిసాను నేను. సో అప్పటికి తనకు కూడా యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, షార్ట్ ఫిల్మ్స్ అవి చేయాలి అన్న దీంట్లో ఉండింది. సో అలాగా సమ్ మ్యూచువల్ ఫ్రెండ్స్, దివ్య అని ఒక అమ్మాయి ఉంటే ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అమ్మాయి అప్పటికి కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో చేసింది అనమాట. సో ఆ మ్యూచువల్ ఫ్రెండ్ అకౌంట్లో తిన ఫొటోస్ అవి వస్తే లైక్ కొట్టా. నాకు లైక్ కొట్టింది యాక్చువల్లీ. లైక్ కొడితే నేను యాడ్ రిక్వెస్ట్ పెట్టా. సో అలాగా తర్వాత ఇక కాన్వర్జేషన్స్ అవి స్టార్ట్ అయ్యి ఇంకా తంది విజయవాడ, నాది విజయవాడ. సో అలా క్రియేట్ అయ్యి పరిచయం పెరిగి. మీ ఇద్దరు లవ్ ప్రపోజల్స్ అయిపోయిన తర్వాతేనా తన ఇండస్ట్రీకి వచ్చింది? పెళ్ళైన తర్వాత వచ్చింది. పెళ్ళి అయిన తర్వాత? ఓకే. నీ సపోర్ట్ తోనే?
నా సపోర్ట్ అంటే నేనేమి ఓ పెద్ద ఇదేం చేయలేదు. లైక్ తనకి ఇంట్రెస్ట్ ఉంది. సో, తనకి నచ్చింది చేస్తే తను హ్యాపీగా ఉంటది గదా అనుకున్నాను. ఓకే. వాళ్ళ డ్యాడీ ఒప్పుకోలేదు. లైక్ వద్దు యాక్టింగ్ సైడ్ అని అన్నారు. కన్విన్స్ చేయగలిగాను. ఒప్పుకున్నారు. ఇంక తను చేస్తాను నాకు ఇదే ఇంట్రెస్ట్ అనేసరికి ఇంక చేసుకున్నాం. అండ్ అది గూడా ఏమైందంటే నాకు మ్యారేజ్ జాన్ 29th 2015లో మ్యారేజ్ అయితే, అప్పుడు నాతో పాటు చేస్తున్న 'పుట్టింటి పట్టు చీరల్లో' ఉన్న యాక్ట్రెస్ తనకేదో ఇష్యూ ఉండటం వల్ల తను క్విట్ అయింది ప్రాజెక్ట్. సో, ఇమ్మీడియేట్‌గా ఎవరా అనుకున్నప్పుడు అప్పటికి ముందే మా ఎంగేజ్‌మెంట్ అయిపోయిన తర్వాత మా మ్యారేజ్‌కి బిఫోర్ తిను షూటింగ్ లొకేషన్స్‌కి వచ్చేదన్నమాట అన్నపూర్ణ స్టూడియోస్‌లో. అప్పుడే సాయిబాబా గారు అడిగారు లైక్ "ఏంటమ్మా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందా? నెక్స్ట్ సీరియల్స్‌లో ఏమైనా చేయాలనుకుంటున్నావా?" అని. సో, ఇంకా అప్పుడు సిగ్గు కొంచెం ఎక్కువ మాట్లాడలేదన్నమాట. ఎక్కువ ఫస్ట్ ఆఫ్ ఆల్ నవ్వుతది తను. సో, అప్పుడు ఇంకా ఎక్కువగా నవ్వేదన్నమాట. నవ్వటం అంటే చిన్న సిగ్గుతో కూడిన స్మైల్ అలా. అలానే ఉండేది. ఏమో సార్ తనకి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ తను చేస్తానంటే ఐయామ్ ఓకే సార్ అని. సో, అది అయ్యింది. లైక్ తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఆ అమ్మాయి రీప్లేస్‌మెంట్‌లో అడిగారన్నమాట. సరయు అనే క్యారెక్టర్ 'పుట్టింటి పట్టు చీరలో'. సో, మ్యారేజ్ 29th జాన్ అయింది. ఫిబ్రవరి 4థ్, 5థ్ షీ స్టార్టెడ్ యాక్టింగ్. ఓకే. యాక్చువల్లీ మేము హనీమూన్ ఎళ్ళాలి. యాక్చువల్లీ హనీమూన్ కోసం అని చెప్పి బ్రేక్ తీసుకున్నాము. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళ తాతగారు హార్ట్ సర్జరీలో ఇది స్టంట్ వేసినప్పుడు కొంచెం ఫెయిల్ అయిందన్నమాట. సో, అది ఫెయిల్ అవ్వడంతో ఆయన చనిపోయారు. మా మ్యారేజ్ అయిన నెక్స్ట్ డేనే ఆయన చనిపోయారు. సో, అక్కడ విజయవాడలో ఉన్నారు. పెళ్ళికి కూడా రాలేని పరిస్థితిలో ఉన్నారు. అది చాలా ఒక డ్రామాటిక్ సిట్యుయేషన్ అన్నమాట. సో, ఆయన చనిపోవడంతో ఇంకా మేము హనీమూన్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టు షూట్స్. ఓకే. సో, బ్యాక్ టు షూట్స్ అనుకున్నప్పుడు ఇది జరిగింది. నాకు సో, తెలిసిన జరగడంతో తర్వాత లైక్ నాకు తను తెలిసి నా పక్కన ఎంగేజ్‌మెంట్, యాక్ట్రెస్‌గా పెళ్లి తర్వాత తనేంటంటే అప్పట్లో నా పక్కన చెయ్యాలి అని చెప్పి బాగా ఫుల్ కోరుకుందన్నమాట. పాపులర్ అయ్యారు ఆ కపుల్ అప్పుడు మీరు. ఆ సీరియల్ అప్పుడు. ఆ! పర్లేదు. ఆ టైంలో లైక్ వి ఆర్ గుడ్ పెయిర్. ఎందుకంటే పెళ్ళికి ముందు కాదు. పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేసి సీరియల్స్‌లో యాక్ట్ చేయని చెప్పిన హస్బెండ్ మీరొక్కళ్ళే అప్పుడు. అలా చెప్పినోళ్ళు అందరికి చాలా మంది ఉండొచ్చు. బట్ నేను ఇప్పుడు నీకు చెప్తున్నాను. ఓకే. ఒక్కళ్ళే అని అనొద్దు. చాలా మంది ఉన్నారు. నేను హస్బెండ్ చెప్పేది అది కాదు. వైఫ్‌ని సపోర్ట్ బిఫోర్ చేసేవారు. సీరియల్స్ చేసి పెళ్లి చేసుకున్న కపుల్స్ ఎవరు లేరు. హ్మ్. పెళ్లయిన తర్వాత యాక్టింగ్‌కి ఒప్పుకున్న హస్బెండ్ నువ్వు ఒక్కడివే అని చెప్తున్నా. నెక్స్ట్. యెస్. ఎప్పుడు మ్యారేజ్? 2000? 2015 29th జాన్. ఓకే. నెక్స్ట్. యెస్. పెద్ద బాబు పెద్ద బాబు. హ్యాపీ. ప్రేమన్ హరివంశ్. ఓకే. ఏ ఇయర్‌లో పుట్టాడు? 1st January 2021. 5 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్ తర్వాత. మ్యారేజ్ అయిన 5 ఇయర్స్. ఓహ్! ఇద్దరు బిజీగా ఉన్నారు కాబట్టి ఆర్టిస్ట్‌లుగా. అంటే ఇంకా వస్తున్నాయి ఆపర్చునిటీస్. లైక్ కరెక్ట్‌గా ఎప్పుడన్నా ప్లాన్ చేద్దాం అనుకున్నప్పుడే తనకొక ప్రాజెక్ట్ వచ్చేది. ఓకే. సరే చూద్దాంలే అనుకునేవాళ్ళు. అండ్ ఫైనాన్షియల్‌గా కూడా కొంచెం సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి అన్నా గాని మనకొక సెక్యూరిటీ ఉండాలి. ఓకే. సో, అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే మళ్ళీ బ్రేక్ తీసుకోవాల్సొస్తది. పిల్లలున్నారు అంటే. ఓకే. కష్టమవుతుంది. నెక్స్ట్. వావ్! పెద్ద బాబు రైట్ సైడ్ హ్యాపీ. చిన్న బాబు రిచీ. ఓకే. చిన్నోడి పేరేంటి? మనయ్ రివాంష్. మన మనయ్ రివాంష్. మనయ్ రివాంష్. ప్రేమన్ అంటే ప్రియతము మాన్స. హ్మ్. మనయ్ అంటే రివర్స్ అన్నమాట. మాన్సాలో మన్ను, ప్రియతంలో రివర్స్ చేసి. సో పెద్దోడు సో, వాళ్ళ ప్రేమన్ అమ్మలాగా అండ్ ఉన్నారు. మనయ్ వచ్చేసి మాన్సాస్ చాయిస్. ఓకే. హరివంశ్ అండ్ రివాంష్ వచ్చేసి నా చాయిస్. సో సెకండ్ గర్ల్ బేబీ అని ఎక్స్‌పెక్ట్ చాలా చేసారా? కోరుకుంది తను సెకండ్ బేబీ గర్ల్ కావాలి అని. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. సో, సెకండ్ కూడా బేబీ బాయ్ అవ్వడంతోనే ఇంకా కొంచెం డిసప్పాయింట్‌మెంట్ ఉండింది. ఓకే. కొనుక్కున్న నగలన్నీ ఎవరికి పెట్టాలి? అందుకని ఉంటుంది ఎవరికైనా గాని సెకండ్ అమ్మాయి ఉంటే అంటే కొంచెం బావుంటుందని. అమ్మాయి తనకేంటంటే లైక్ ఆ లంగా ఓణీలేసుకోవాలి. తర్వాత ఫ్రాక్‌లేసుకోవాలి. ఓకే. హెయిర్ స్టైల్స్ చేయాలి. హ్మ్. బార్బీ డాల్ లాగా రెడీ చేయాలి అని చెప్పేసి తనకి బాగా ఇష్టం అన్నమాట. సూపర్. నెక్స్ట్. సో అమ్మ. ఏం చెప్తావు అమ్మ గురించి నీ లైఫ్‌లో? షీ ఈస్ ఎ సపోర్ట్. నా కొడుకు బాగుండాలి, ఎదగాలి లైఫ్‌లో. మంచి లైఫ్ ఉండాలి. సో, సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా కోరుకుంటూ ఉంటుంది. అండ్ దానికి కావాల్సినట్టుగా వెనక నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ నేను ఒకవేళ షూటింగ్‌కి వెళ్ళాలి అన్నా గాని లేచి రెడీ చేయటం గాని అలాంటివి. సో, కొంచెం తనకి ఈ మధ్య ఒక 4, 5 ఇయర్స్‌గా హెల్త్ బాగుండటం లేకపోవడం వల్ల నేను ఫోర్స్ చేయను. అంటే నీకు కుదిరింది చెయ్యి, కుదరకపోతే వదిలేసేయి. ఇప్పుడు నేను ఒకవేళ వచ్చేసేయాలి షూటింగ్ అంటే నేను పొద్దున్నే లేచి బయలుదేరి వచ్చేస్తా. నా కాఫీ నేను పెట్టేసుకొని బయలుదేరి వచ్చేస్తా. ఇట్స్ నాట్ దట్ లైక్ తను చేయగలిగితే చేస్తారు. సో, చెయ్యాలని అనుకుంటా. బట్ నైట్ నేను షూట్ నుంచి ఇంటికెళ్ళేసరికి కూడా ఏదైనా కుక్ చేసి పెట్టడం అని అంటే, అమ్మ నేను నైట్ తినను అంటే ఆవిడ ఏదో ఒకటి చేస్తారు. సో, కొంచెం ఆవిడ కోసం తినాల్సొస్తది. అలా. సో, నాన్న ఎప్పుడు చనిపోయారు? డ్యాడీ 2006 ఫిబ్రవరిలో చనిపోయారు. ఓకే. హార్ట్ అటాక్ వల్ల చనిపోయారన్నమాట. సో, సింగిల్ పేరెంట్ కష్టాలు చెప్పలేం.
మనం అంటే సింగిల్ నువ్వు పేరెంట్ అని అంటే మా మోర్ దాన్ మా మదర్ కంటే మా అక్క. హ్మ్. షీ వాజ్ లైక్ మై సెకండ్ ఫాదర్. హ్మ్. మా అక్క లేకపోతే ఈ రోజున మేము ఉండేవాళ్ళం కాదు. అంటే తను ఫినాన్షియల్‌గా కూడా అంత సపోర్ట్ అక్క. ఫినాన్షియల్‌గా అంటే బేసికల్లీ మా ఫాదర్ బేసికల్లీ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఎప్పుడూ కూడా లైఫ్‌ని సెక్యూర్ చేసి ఉంచుకోవాలి. అన్‌సర్టెనిటీలో బ్రతకూడదు. సో, మై ఫాదర్ వాస్ ఇన్ ఎ స్టేజ్ ఆఫ్ అన్‌సర్టెనిటీ. సో, ఆ టైంలో కొంచెం ఫ్యామిలీ పరంగాను, దీని పరంగాను కొంచెం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయినాయన్నమాట. ఫినాన్షియల్స్‌గాను క్రియేట్ అయినాయి. ఆ ప్రెషర్స్, ఆ స్ట్రెసెస్ వల్ల ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. హ్మ్. అండ్ ఆ తర్వాత మేము ఎవ్వరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు. సో, వి స్టూడ్ ఎ స్ట్రాంగ్ స్టాండ్. ఓకే. సో, అప్పుడు కొంచెం బ్రతకడానికి మా రిలేటివ్స్ దగ్గర కొంచెం లోన్ తీసుకోవటము, లైక్ మా అత్త దగ్గర 1,00,000, 2,00,000, 3,00,000 ఏవో తీసుకోవడం. అలాగా మా డ్యాడీ కొంచెం చేశారు. అది మాకు నచ్చలేదు. బేసికల్‌గా నాకు అప్పు అనేది తీసుకోకూడదు అనేది ఒకటుండేది. బట్ ఆ పరిస్థితిలో అవసరాలకి తీసుకోవడం జరిగింది. ఒక అత్త దగ్గర కొంత అమౌంట్, ఇంకో అత్త దగ్గర కొంత అమౌంట్. ఏదో అనుకోని ఏదో చేయబోయారు. బట్ అది సక్సెస్ అవ్వలేదు. ఫెయిల్ అయ్యారు. ఆ ఫెయిల్ అవ్వడం వల్ల అటు ఫ్యామిలీ పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. ఇటు బయట పరంగా ప్రెషర్స్ క్రియేట్ అయినాయి. వస్తే ఒకటే ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఒక ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ వచ్చిన తర్వాత మనం వీళ్ళందరికి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేద్దాము హ్మ్. అన్న దీంట్లో చేశారు గానీ, బట్ అది ఫెయిల్ అయింది. ఫెయిల్ ఓకే. అవ్వడంలో స్ట్రెసెస్ అన్నీ మీద పడి, హ్మ్. సో, అది తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. అండ్ ఆ తర్వాత డిసైడ్ అయ్యాము బతకగలిగితే మన కాళ్ళ మీద మనం బ్రతుకుదాం గానీ, ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో, మా అక్క ఒక సెంటర్‌లో రిసెప్షనిస్ట్‌గా జాయిన్ అయ్యి, అక్కడ తన ఫ్లూయెన్సీ అండ్ ఇంగ్లీష్ బావుందని చెప్పి, ఒక రిక్రూటింగ్ ఏజెన్సీ వాళ్ళు అంటే యూఎస్ స్టాఫింగ్ అని ఉంటది. ఐడియా ఉందా నీకు? అవునవును. సో, యూఎస్ స్టాఫింగ్‌లో వాళ్ళకి ఇలాగ కాలర్స్ కావాలి. కమ్యూనికేట్ చేయడానికి బెటర్ ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు కావాలి అంటే, అండ్ దెన్ అక్కడి నుంచి ఆ రిసెప్షనిస్ట్ జాబ్ నుంచి అక్కడికి నైట్ షిఫ్ట్ చేసి, హ్మ్. నైట్ షిఫ్ట్‌లో మా అమ్మే ఎళ్లి తన సాలరీ గూడా మా అమ్మే ఎళ్లి మాట్లాడింది. లేకపోతే మా అక్క ఏదో తక్కువ సాలరీకి ఒప్పేసుకునేది. లేదండి ఆడపిల్ల ఇలా కష్టపడితే ఇలా చేస్తుంది అని చెప్పి మా అమ్మ ఎళ్లి మాట్లాడితే తన సాలరీ కూడా కొంచెం బెటర్ సాలరీ వచ్చింది. అలాగా స్టెప్ బై స్టెప్ తన వర్క్, తన ఎఫిషియన్సీ నచ్చి తనకి పెరగడం. అక్కడి నుంచి హైదరాబాద్‌లో ఒక నైట్ షిఫ్ట్ అంటే మళ్ళీ కొంచెం ఇబ్బందయిపోతుందని జెప్పేసి హైదరాబాదొచ్చి హైదరాబాద్‌లో ఒక డే షిఫ్ట్ కంపెనీలో వర్క్ చేసి హ్మ్. డే షిఫ్ట్ కాదు. నైట్ షిఫ్ట్. ఇక్కడ కూడా నైట్ షిఫ్టే. ఆ నైట్ షిఫ్ట్ హాస్టల్‌లో ఫుడ్ తిని తినక బాగా బక్కగా అయిపోయి హెల్త్ అప్‌సెట్ అయిపోతుందంటే మా అమ్మ అక్కడ వర్రీ అయిపోవడం. నేనక్కడ నాకు కాలేజ్ ఉంది. సో, నాకెలాగూ ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. మా అక్క కూడా ఇంటర్మీడియేట్‌తో స్టాప్ చేసేసిందనమాట. నేనప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్నాను. సో, నాకెలాగో ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ లేదు. తమ్ముడికైనా సరే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ ఉంటే వాడు రేపొద్దున లైఫ్ వాడికి బావుంటుంది అని చెప్పేసి, తను తన ఎడ్యుకేషన్‌ని ఎడ్యుకేషన్ సాక్రిఫైస్ చేసింది అంటే ఫుల్ టైమ్ కాలేజ్‌కెళ్ళలేదు. తర్వాత ప్రైవేట్‌గా బీఏ చేసింది. తర్వాత ఇంగ్లీష్ కూడా కోర్సెస్ అవి చేసింది. ఆ స్టాఫింగ్ కంపెనీలోనే స్టెప్ బై స్టెప్ పెరుగుతూ, ఈరోజు తనకక్కడే మా బావ గూడా పరిచయం అయితే వేరే ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు మా బావ గూడా పరిచయం అయితే, సో, వాళ్ళిద్దరూ ఇంట్లో చెప్పి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ టర్న్డ్ ఇంటూ అరేంజ్డ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ టర్న్డ్ అరేంజ్డ్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకున్నాము. పెళ్లయిపోయింది. ఒక ఇప్పుడు రకంగా దే ఆర్ హ్యాపీలీ చెప్పాలంటే విత్ 2 బ్రదర్ కిడ్స్. ఇలాంటి సాక్రిఫైస్ చేస్తారు. అలాంటిది సిస్టర్ మీ ఫ్యామిలీ కోసం. షీ ఈస్ నాన్న లైక్ మై లేడు అనే ఫాదర్. కష్టాన్ని మీ చుట్టూ రానివ్వలేదు అసలకి. ఇప్పటికి. గ్రేట్ అది. అక్క పేరేంటి? చరిత మధురిమ. సో, గ్రేట్ నిజంగా. అలాంటి అక్క ఉండటం. యాహ్! హ్మ్. నేను ఒక షోలో కూడా చెప్పాను. ఐ వాస్ ఇప్పుడు నాకు అంత నేను చెప్తున్నాను గానీ లోపలుంది. ఐ వాస్ లైక్ హోల్డింగ్ ఇట్. ఒక 'నీతోనే డాన్స్' అనే షోలో మాత్రం చాలా ఎమోషనల్లీ బర్స్ట్ ఔట్ అయిపోయాను. ఓకే. నాకు ఎమోషన్స్ ఉంటాయి. బట్ కొంచెం బయటికి రానీయకుండా బిల్డప్ ఉంటాయి. ఇస్తాం అంతే లోపల. లోపలుంటాయి. ఆ! సో, ఇప్పటికి అక్కని తలుచుకుంటే ఐ వచ్చేస్తాయి. స్టిల్ ఓ హర్. ఈ రోజుకి నాకు నేనున్నానంటే మా అక్క. ఐ రెస్పెక్ట్ మై సిస్టర్ ఎ లాట్ అండ్ ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వుమెన్ హూ వర్క్స్ ఫర్ థెర్ ఫ్యామిలీ. ఓకే. వాళ్ళ ఫ్యామిలీని నిలబెట్టడం కోసం గాని, వాళ్ళ ఫ్యామిలీ కోసం కానీ స్ట్రైవ్ చేసి వర్క్ చేసే ప్రతి వుమెన్ ఐ విల్ రెస్పెక్ట్. సో, ఇప్పుడు నాన్న లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళతోనే మనం తిరుగుతాము. వాళ్ళ చుట్టూ వాళ్ళని చూస్తూనే మనం ఎదుగుతాం కాబట్టి, ఆడదంటే ఒక గౌరవం ఎవరికైనా ఉంటుంది. యూజువల్‌గా అబ్బాయికి. అమ్మని చూసావు నాన్న లేనప్పుడు. తర్వాత నాన్న ప్లేస్‌లో అక్కని చూసావు ఆ కష్టం. తర్వాత వైఫ్‌ని గూడా చూస్తున్నావు. కానీ ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ అంటే సీరియల్ ఇండస్ట్రీలో మీ ఇద్దరిది గూడా ఒకటని చెప్పొచ్చు. హ్మ్. టాప్ 5లో. ఎందుకంటే చాలామంది లవ్ చేసి పెళ్లి చేసుకున్నోళ్ళు పిల్లలతో హ్యాపీగా ఉన్నారు. మీరు గూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరి దిష్టి తగిలిందో ఏంటో ఒక్కసారిగా ప్రీతం మానసాకి విడాకులని వినగానే బ్లాస్టింగ్ న్యూస్ అయిపోయింది. హ్మ్. అందరూ నేను చెప్పాను కదా! రూరల్‌లో ఉన్న వాళ్ళందరూ అయితే మొబైల్స్ లేని వాళ్ళు గూడా పక్కనోళ్ళ మొబైల్‌లో వింటూ ఏడుస్తుందా
సంఘటనలు నేనే చూశాను. యాక్చువల్లీ అదే ఎందుకని చెప్తున్నాను. ఆ న్యూస్ వినాల్సి యాక్చువల్లీ ఇంకా వచ్చిందంటే ఏమని విడాకులు చెప్తావు? తీసుకోలేదు. ఓవరాల్ గా నేను లోపలగా డీప్ గా వెళ్ళను. ఏం చెప్తావు దాని గురించి అసలు? విడాకులు అనేది ఇట్స్ జస్ట్ ఏ ఫేక్ థంబ్‌నెయిల్. Hmm. విడాకుల వరకు మేము ఇంకా వెళ్ళలేదు. Hmm. సో పిల్లలు పుట్టిన తర్వాత ఏమైంది అంటే అనుకోని ఒక తెలియని గ్యాప్ అనేది క్రియేట్ అయిపోయింది. ఎక్కువగా తను వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉండటం వల్ల నేను షూటింగ్స్, సీరియల్స్ బిజీగా ఉండటం అండ్ అట్ ద సేమ్ టైమ్ నాకు షూటింగ్స్ ఉన్నా కానీ వెళ్ళేవాడిని. పిల్లల దగ్గరికి వెళ్ళటం, వస్తాం, రావడం చేసేవాళ్ళం. యూట్యూబ్ వ్లాగింగ్ చేసేవాళ్ళం. అంతా కలుస్తూ ఉండేవాళ్ళం. బట్ నాకు ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నా పిల్లలకి నేను ఒక గెస్ట్ లాగా అయిపోయాను. అండ్ తను కూడా ఎక్కువగా అక్కడ మేబీ తెలీదు. ఎందుకని ఆ డిస్టెన్స్ క్రియేట్ అయిందో మా ఇద్దరి మధ్య చాలా అఫెక్షనేట్‌గా ఉండేది. అండ్ బిఫోర్ 5 ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్‌లో పిల్లలు పుట్టడానికి బిఫోర్ గూడా వాళ్ళ అమ్మా, నాన్న నాతో కంప్లెయింట్ చేసేవాళ్ళు. మా అమ్మాయి రాదేంటయ్యా మా ఇంటికి మేము రమ్మన్నా గూడా వచ్చి ఓ 2 రోజులు ఉండండి, 3 రోజులు ఉండండి అంటే కూడా రాట్లేదు. లైక్ ఇక్కడే ఉంటుంది. వాళ్ళే వచ్చేవాళ్ళు ఎక్కువగా. సో అలాంటిది పిల్లలు పుట్టిన తర్వాత ఎక్కువగా తను వాళ్ళ పేరెంట్స్ దగ్గరే ఉండిపోవడం తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. ఆ తెలియని గ్యాప్ ఉండకూడదు. నేను ట్రై చేస్తానే ఉన్నా. నేను ట్రై చేసిన ప్రతిసారి అది దూరం అవుతూనే వచ్చాం గానీ, దగ్గర అవ్వలేకపోయాం. అంటే పిల్లలు పుడితే ఎవరైనా ఇంకా దగ్గర అవుతారు హస్బెండ్ వైఫ్. అలాంటిది అదే మీరు దూరం యాక్చువల్లీ అవుతున్నారు పిల్లలు అంటే పుట్టిన తర్వాత ఏమైపోయిందంటే, తను నేను ఒక ఇంట్లో ఎగ్జాక్ట్ రీజన్ ఉండలేకపోయాం. ఏమన్నా తను ఉందా నేను ఒక దానికి? ఇంట్లో ఉండలేకపోవడం వల్ల మా ఇద్దరి మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. హ్మ్. అదే ఇప్పుడు 'బిగ్ బాస్' హౌస్ ఉంది. అరుచుకుంటాం, తిట్టుకుంటాం, గోల చేసుకుంటాం, కొట్టేసే వరకు వెళ్ళిపోతారు. బట్ నెక్స్ట్ డే లేచి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ వార్ ఆ ఫైట్ ఆ రోజుతో ఎండ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ నార్మల్ అయిపోతారు. సో మాకేమైపోయిందంటే తను వేరే ఇంట్లో, నేను వేరే ఇంట్లో, తను వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న దగ్గర, నేను మా అమ్మ దగ్గర, పిల్లలు తన దగ్గర ఉండిపోవటం వల్ల నేనే నా కిడ్స్‌కి గెస్ట్ అవ్వడం వల్ల తెలియకుండా గ్యాప్ క్రియేట్ అయిపోయింది. హ్మ్. ఆ గ్యాప్‌ని నేను ఫిల్ చేయడానికి ట్రై చేశాను. అది అలా ఉండిపోయింది. హ్మ్. అది మేబీ ఫేజ్ ఏమో ఆ టైం గడవాలి. నాకు కొంచెం నేను బిలీవ్ చేస్తా టైం రావాలి. సో ఇంకొంతకాలం వెయిట్ చేస్తే ఆ టైం వచ్చి మళ్ళీ మేము కలుస్తామేమో. పిల్లలు ఎదిగేదెప్పుడు ఫాదరే హీరో. అలాంటిది ఫాదర్ ఈరోజు చాలా దూరంగా ఉండాల్సొచ్చింది. పిల్లల్ని తలుచుకున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు కంట్రోల్ చేసుకోగలవా ఎమోషన్స్? వచ్చేస్తాయి ఆటోమేటిక్‌గా. ఐ మిస్ దెమ్. డైలీ రాత్రి పడుకునేటప్పుడు ఐ ఇమాజిన్ మైసెల్ఫ్. అంటే ఈ సైడ్ పెద్దోడు, ఈ సైడ్ చిన్నోడు ఉంటే ఇలా వాటేసుకొని కబుర్లు చెప్తూ లేదా స్టోరీలు చెప్తూ ఉండాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నాను. బట్ అది కుదరట్లేదు. ఎన్ని రోజులైంది పిల్లల్ని చూసి? లిటరల్లీ ఒక 16 మంత్స్. 16 నెలలైంది పిల్లల్ని డైరెక్ట్‌గా చూసి. నాన్న అని పిలిపించుకోని. చిన్న బాబుకి అన్నప్రాసన్న రోజు ఫోటో అన్నమాట. వెరీ క్యూట్ కిడ్స్. ఐ రియల్లీ లవ్ దెమ్. బట్ ఆ గ్యాప్ ఉంటే ఉంది. ఒకడిని నీ దగ్గర ఉంచుకోవాల్సింది కదా మరి. సెపరేట్ చేయడం అనేది నాకు కాన్సెప్ట్ కాదు. బేసికల్‌గా పిల్లలనే వాళ్ళకి మదర్ లవ్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫాదర్ లవ్. నేను ఒకవేళ ఆ సెపరేషన్ వల్ల తీసుకునే పెయిన్ ఏదన్నా ఉంటే నేను తీసుకుంటా. బట్ పిల్లలకి ఐ నో షీ ఈస్ ఎ బెటర్ మదర్. షీ టేక్స్ వెరీ గుడ్ కేర్ ఆఫ్ ద కిడ్స్. మా ఇద్దరి మధ్య ఆ గ్యాప్ క్రియేట్ అయిందేమో కానీ బట్ యాస్ ఎ పర్సన్ షీ ఈస్ ఎ వెరీ గుడ్ మదర్. పిల్లలకి ఏం అనని ప్రతి క్షణం తన పిల్లల గురించి ఆలోచిస్తది. సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి, వాళ్ళకి ఏం చేయాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని చెప్పేసి. బట్ కొన్నిసార్లు అది ఓవర్ బోర్డ్ అవుతుంది. సో నాట్ సో ప్రాక్టికల్. అది ఓవర్ బోర్డ్ అవుతుంది. అంటే నీకు తనకి గ్యాప్ క్రియేట్ అయింది. పిల్లలకి నీకు అవ్వలేదు కదా! నువ్వు వెళ్లి చూడొచ్చు కదా! ఎందుకు చూడలేకపోతున్నావు? కుదరట్లేదు. కుదరట్లేదు ఇన్ ద సెన్స్ అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది సలహాలు ఇస్తారు గానీ, అవి నేను ఎగ్జిక్యూషన్‌లోకి తీసుకొస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. ఓకే. అది నేను ఏసే ప్రతి స్టెప్పు ఇంకో 10 అడుగులు దూరం చేస్తుంది నన్ను. ఓకే. వీడియో కాల్‌లో కూడా చూడలేదు. లేదు. కాల్స్ అసలు కంప్లీట్‌లీ యాక్సెస్ లేదు. మా అన్న చేత ఫోన్ మాట్లాడి ఎన్ని నెలలు అయిపోయింది ఇప్పుడు? ఆల్‌మోస్ట్ లైక్ 1 ఇయర్ అవుతుంది. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అదే సేమ్ 16 మంత్స్. లాస్ట్ టైం పెట్టావు మెసేజ్? లాస్ట్ మెసేజ్ లైక్ కలుద్దాం, మాట్లాడదాం, లెట్స్ సాల్వ్. ఆ! ఇంకా ఎంతకాలం ఇలాగా? రిప్లై ఇచ్చిందా? వెయిట్ చేస్తున్నాను. 1 ఇయర్ నుంచా? ఇంకా ఓపెన్ చేయలేదా మెసేజ్? తెలీదు మరి అది తనకి రీచ్ అయిందో లేదో కూడా తెలీదు. ఒక మగవాడికి ఇంతకన్నా పెద్ద పరీక్ష ఏది ఉండదు. మేబీ ఫ్యామిలీ చెల్లాచెదరైతే అసలు తట్టుకోలేం. వర్క్ ప్లేస్‌లో 24 అవర్స్ మనం ఎంత పని చేస్తున్నామో నేను చాలా స్ట్రాంగ్ అనుకుంటాం గానీ, ఇది పని చేయదు ఎవరికీ. డిస్టర్బ్ అవుతూనే ఉంటది.
డిప్రెషన్ లోకి వెళ్తారు. కొంతమంది నేను ఆ డిప్రెషన్ సూసైడ్ కూడా చేసుకునే అంత స్థాయికి కూడా వెళ్తారు. ఫ్యామిలీ లేదు, దూరం అయిపోయింది అన్నప్పుడు. ఇలాంటివి 2 నీ లైఫ్‌లో జరగలేదా? బేసికల్లీ అప్పుడు నేను ఒకటే ఆలోచిస్తాను ఏంటంటే, నాకు తెలుసు ఏదో ఒక రోజు మేము కలుస్తాం. బట్ ఒక సోల్జర్ అనేవాడు దేశాన్ని కాపాడటం కోసం తన ఫ్యామిలీని, తన పిల్లల్ని వదిలేసి ఒక బార్డర్‌లో వర్క్ చేస్తూ ఉంటాడు. తిరిగి వస్తాడో రాడో కూడా తెలీదు. సో, అలాంటి పొజిషన్‌లో కూడా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలని దూరంగా పెట్టగలిగినప్పుడు, నేను మళ్ళీ కలుస్తానన్న నమ్మకం నాకున్నప్పుడు, ఈ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో నేనెందుకు వెయిట్ చేయకూడదు? హ్మ్. నాకు తెలుసు నేను మళ్ళీ కలుస్తాను. దేర్ విల్ బి ఛాన్సెస్. అది ఎమోషనల్‌గా అవ్వచ్చు. రేపొద్దున ఇంకేదన్నా పరంగా గూడా కలవచ్చు. హ్మ్. సో, ఐ స్టిల్ హావ్ ద హోప్ దట్ ఐ కెన్ మీట్. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకున్నారు? 1 ఇయర్. 1 అంటే ఇయర్ లవ్ చేసుకున్నారు. తను కలిసిన 1 ఇయర్‌కే మాకు మ్యారేజ్ అయిపోయింది. ఒకళ్ళనొకళ్ళని అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్నారు. నేనదే అనుకున్నాను. సో, నా మెంటాలిటీకి, నా దీనికి, నా ఆలోచన విధానానికి తను సూట్ అవుతుంది. బికాస్ లైక్ వి కేమ్ ఫ్రమ్ ద సిమిలర్ బ్యాక్‌గ్రౌండ్. అప్పుడు తను చెప్పినప్పుడు, నేను మాట్లాడుకున్నప్పుడు కూడా సో, వెన్ వి ఎక్స్‌చేంజ్డ్ కన్వర్జేషన్స్ లైక్ తను చెప్పిన దాన్ని బట్టి నేను ఓకే. నా లైఫ్‌లో ఎటువంటి పరిస్థితి ఉన్నా షీ విల్ బి విత్ మీ అని అనుకున్నా. ఉండింది. ఆల్‌మోస్ట్ లైక్ 5 ఇయర్స్ లైక్ వి వర్ వెరీ హ్యాపీలీ. పిల్లలు పుట్టిన తర్వాత తెలియకుండా ఒక తెలియని గ్యాప్ క్రియేట్ అయింది. క్రియేట్ అయిందా? ఎవరైనా క్రియేట్ చేసారా? ఎందుకంటే కొంతమంది బేసికల్లీ ఒకటబ్బా కొంతమంది ఇప్పుడు సీరియల్ యాక్టర్స్‌ని బయటున్న అంటే మిమ్మల్ని ఇష్టపడే ఫ్యాన్స్ ఉంటారు గదా! వాళ్ళు గూడా కొంతమంది కామెంట్ చేశారు గదా! వాళ్ళు గూడా రిప్లై ఇవ్వటం కూడా జరిగింది. చేస్తారు. ఇప్పుడు కామెంట్స్ అన్నిటిని పట్టించుకోకూడదు. ఇప్పుడు మన కొంతమంది మీద కపుల్స్ చాలా చేశారు. ఇన్‌ఫ్లుయెన్సెస్ ఉంటాయి. హ్మ్. ఒకడొచ్చి ఒకటి చెప్తాడు. ఇంకోడొచ్చి ఇంకోటి చెప్తాడు. ఇంకోళ్ళేదో ఒకటి చెప్తారు. సో, వి షుడ్ హావ్ దట్ కెపాసిటీ టు ఫిల్టర్ ఔట్. హ్మ్. ఓకే. సో, ఓకే. నేను బిలీవ్ చేస్తున్నాను. దిస్ పర్సన్ ఈస్ రైట్ ఫర్ మీ. దిస్ పర్సన్ హాస్ డన్ దిస్ ఫర్ మీ అని చెప్పి మనం బిలీవ్ చేయాలి. లైక్ ఎవరో వచ్చి మనల్ని ఇన్‌ఫ్లుయెన్స్ చేసేసిన ఫ్యాక్టర్స్ అన్ని తీసుకొచ్చి ఒక పర్సన్ మీద పెట్టేయటం కరెక్ట్ కాదు. సో, అలా చేసిందని కూడా నేను అనుకోను. మేబీ షీ హాస్ ఎ పర్స్పెక్టివ్. హ్మ్. షీ హాస్ ఎ డిఫరెంట్ ఒపీనియన్. హ్మ్. షీ హాస్ సమ్ మైండ్ సెట్. సో, అది క్లియర్ అయిపోయిన రోజున విల్ బి టుగెదర్ అగైన్. వేరే యాక్టర్స్ వల్ల మీ ఇద్దరు దూరం పెరిగింది అనే మాట వాస్తవమా? కొంతమంది యాక్టర్స్ ఇద్దరి మధ్య లేనిపోయిన గొడవ పెట్టారు. లేదు. అది నథింగ్ లైక్ చాలా దట్. పెద్ద దూరం వెళ్ళిపోయింది. నథింగ్ లైక్ దట్. ఇట్ ఈస్ కంప్లీట్‌లీ ఫ్యామిలీ ఓరియెంటెడ్. హ్మ్. సో, మా ఇద్దరికి మధ్య ఉన్నది కూడా లైక్ ఇట్స్ ఓన్లీ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్. తన ఆలోచన విధానానికి, నా ఆలోచన విధానానికి మధ్య జరిగిన ఒక తెలియని గ్యాప్ అంతే. హ్మ్. సో, ఒక్కరోజు గూడా నువ్వు ఒక్క మాట గూడా అనలేదు తనని? అనుకుంటాం అబ్బా! ఇప్పుడు అలా అంటే లైక్ అంటే తనేదన్నా ఆహ్, చేయ చేయకూడదని ఇన్ ద సెన్స్ ఏమనాలి లైక్ నాకు నచ్చనిది ఏదన్నా చేసినప్పుడు లైక్ అలా కాదు మను ఇలా చెయ్యి అని. అలా మాట్లాడుకున్నా. అలా అవుతది. సో, తనకు నచ్చితే నార్మల్‌గా రెస్పాండ్ అవుతది. హ్మ్. లేదంటే ఒక చిన్న టోన్‌లో చేంజ్ అవుతది. అలాగే నా టోన్‌లో చేంజ్ అవుతది. హ్మ్. అయిపోద్ది ఆ రోజుకి. మళ్ళీ అగైన్ నైట్ అదే అంటున్నా. మేము పిల్లలు పుట్టకముందు ఒక ఇంట్లో ఉన్నంత వరకు కూడా మాకు ఎటువంటి ఇది జరగలేదు. ఒకవేళ నైట్ ఒక చిన్న ఫైట్ జరిగినా నెక్స్ట్ డే మార్నింగ్‌కి వి యూజ్డ్ టు రిజాల్వ్ దట్. హ్మ్. సో, ఎప్పుడైతే పిల్లల వల్ల తను ఒక ఇంట్లో, నేను ఒక ఇంట్లో ఉండిపోయాం. అప్పుడే మా మధ్య గ్యాప్ క్రియేట్ అయింది. హ్మ్. అది ఉండకూడదు బేసికల్లీ. ఇద్దరు మంచి మంచి యూట్యూబ్ వీడియోస్ చేశారు. చేసాం. హ్మ్. అసలకి చాలా కాన్సెప్ట్ బేస్‌వి అన్నీ గూడా. ఏదో చెయ్యాలని చేయటం కాదవి. అందరూ చూసి బాగా లైక్ చేసేవి. హ్మ్. కొన్ని ఇన్‌స్పైర్ గూడా అయ్యారు. కపుల్స్ కూడా కొంతమంది అవి చూసి. బేసిక్ అంత మంచి కాన్సెప్ట్ చేశారు. మంచి మంచి వీడియోస్ అంటే లైక్ ఐ వాంటెడ్ నాట్ టు బి క్రింజీ. మనకంటూ ఒక డీసెన్సీ లెవెల్ అదే. ఉండాలి. అదే. అది పోకుండా మెయింటైన్ చేయాలి అనేది ఆలోచించానంతే. హ్మ్. ఏది పడితే అది చెయ్యొద్దు. బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో నీ మీద కొన్ని కామెంట్స్ చేసింది గదా! మీ ఇద్దరు దూరం అయిన తర్వాత. నువ్వు రెస్పాండ్ అవ్వలేదు ఎందుకని? చెప్తున్నా గదా! లైక్ నేను ఏం మాట్లాడినా, ఏం రెస్పాండ్ అయినా అది నన్ను ఇంకా 10 అడుగులు దూరం చేస్తుంది. నేను హ్మ్. దూరం అవ్వాలనుకోవట్లేదు. సో, తను చేసిన కామెంట్స్‌లో నిజం ఎంత వరకు ఉందంటే ఏమని చెప్తావు? తను చేసిన కామెంట్స్‌లో నిజం అనేది తనకి నాకు తెలుసు. హ్మ్. ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా ఉంటదంటే వాళ్ళకి కోపం వచ్చేసినప్పుడు లైక్ ఒక పర్సన్ నచ్చనప్పుడు వాళ్ళు అనుకున్నవన్నీ చెప్పేయాలనుకుంటారు. ఇది కరెక్ట్, ఇది రైటు, ఇది చెప్తే అవతల పర్సన్‌కి ఏం ఎఫెక్ట్ అవుతది అనేది కొంతమంది ఆలోచించొచ్చు, కొంతమంది ఆలోచించకపోవచ్చు. నేను దానికి రియాక్ట్ అవ్వటం వల్ల ఏమవుతది? మళ్ళీ జనాలెళ్లి మళ్ళీ తన్నే ఇంకో క్వెషన్ జేస్తారు. అవసరం లేదు రియాక్షన్స్. హ్మ్. తనేదో వెంట్ ఔట్ అవ్వాలనుకుంది. వెంట్ ఔట్ అయ్యింది. లెట్ ఇట్ బి. అమ్మ ఎలా తీసుకున్నారు దీన్ని? బాధపడతారు ఇనిషియల్‌గా డెఫినెట్‌గా. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయినా బాధపడతారు. మా పేరెంట్స్ అయినా బాధపడతారు. రేపొద్దున పిల్లలకి గూడా అలాంటిది ఇవ్వకూడదు ఫ్యూచర్‌ని. సో, నేను ఒకటే డిసైడ్ అయ్యా. లైక్ వెన్ ఐ వాంటెడ్ టు గెట్ మ్యారీడ్, ఐ వాంటెడ్ థిస్ పర్సన్ టు బి విత్ మీ ఇన్ మై
హ్యాపీనెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సారోస్. నా కష్టంలోనూ, నా సుఖంలోనూ నేను కోట్లు సంపాదించిన రోజు ఉండాలి. నేను పూరి గుడిసెలోనూ ఉన్న రోజుల్లోనూ నాతోనే ఉండాలి. అండ్ పిల్లలకి ఐ డోంట్ వాంటెడ్ టు గివ్ ఎ డివర్స్డ్ పేరెంట్స్ లైఫ్. Hmm. వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది ఉండకూడదు అని చెప్పి చాలా ట్రై చేస్తాను. పైకి Whatever ఇలా happens. మాట్లాడతాడు కానీ ప్రీతము లోపల చాలా సెన్సిటివ్, ఎమోషనల్ కదా. ఎమోషనల్ డెఫినెట్లీ ఎమోషన్ ఉంటది. నేను నాకు ఓన్‌గా నేను ఫీల్ అయినప్పుడు గానీ, లేదంటే ఇప్పుడు కొన్ని సాంగ్స్‌లో లిరిక్స్ వింటున్నప్పుడు గానీ, ఇవి నా కోసమే రాసారా? లేదా నా సిట్యుయేషన్ ముందే తెలిసి రాసారా? అన్న ఫీలింగ్ వస్తది. అట్ ద సేమ్ టైమ్ ఐ ట్రై టు బీ కామ్, కంపోజ్డ్ అండ్ సాలిడ్. రాక్ సాలిడ్. సో మానస కాల్ చేస్తే ఏం చెప్తావు? కలుద్దాం మనం, మాట్లాడదాం. లెట్స్ సాల్వ్ దిస్. వాటెవర్ యూ వాంట్ ఐ విల్ డూ. ట్రై చేయొచ్చు కదా, ఈ 16 నెలల్లో ఎందుకు ట్రై చేయలేదు మరి? చాలా సార్లు ట్రై చేశా. ఐ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. డీపీ ఎంత పెద్దోడికి ఏజ్ ఇప్పుడు? పెద్ద బాబు ఇవి జాన్ 1కి 4 ఇయర్స్ వస్తాయి. చిన్న బాబుకి 2.5 ఇయర్స్ దాటినాయి. లైక్ వాడికి కూడా దగ్గరగా మొన్న జూలైలో 2 కంప్లీట్ అయింది. సో నువ్వైతే వెయిట్ చేస్తున్నావు, మానస నీ దగ్గరికి వస్తుంది, మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాం అనుకుంటున్నావు. డెఫినెట్‌గా పిల్లలకి ఒక బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి. Hmm. సో బెటర్ ఫ్యూచర్ ఇవ్వాలి అంటే డెఫినెట్‌గా మేమిద్దరం ఒక కామన్ గ్రౌండ్‌కి వచ్చి వాళ్ళ ఫ్యూచర్ గురించి వర్కౌట్ చేయాలి. షీ ఈస్ డెఫినెట్‌లీ ఎ నైస్ పర్సన్, మంచి మదర్. మా ఇద్దరి మధ్య తెలియకుండా క్రియేట్ అయింది ఆ గ్యాప్ కూడా. ఇట్స్ నాట్ ఒక పర్సన్‌ని బికాస్ బ్యాడ్ ఆఫ్ అని యూ అంటే చెప్పలేదు. యాక్సెప్ట్ చేస్తావా? అయ్యుండొచ్చు మేబీ. అయ్యుండొచ్చు Maybe. కాదు, యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా ఓకే. లైక్ నా వల్లే ఇప్పుడు 2 సైడ్ నుంచి ఉంటాయి. సో నాలో నచ్చని క్వాలిటీస్ తనకు ఉండుండొచ్చు. తనలో నచ్చని క్వాలిటీస్ నాకు తెలిసి ఉండొచ్చు. అవన్నీ ఒక కామన్ గ్రౌండ్‌కి వచ్చి డిస్కస్ చేసుకొని ఓకే. ఇప్పటివరకు ఇది జరిగిపోయింది. సో ఇక మీదట లేకుండా లైక్ లెట్స్ ట్రై అగైన్ న్యూ ప్రీతం, లైఫ్. ఒక మంచి భర్త, ఒక మంచి తండ్రివి అనే ఫీలింగ్ నీకుంది కదా. డెఫినెట్‌లీ. మరి నువ్వు అన్నావు 100 ఆఫ్ మెసేజెస్ పెట్టాను, మానస రిప్లై ఇవ్వలేదని. అట్లీస్ట్ మా సుమన్ టీవీ ద్వారా ఇక్కడి నుంచి మానసకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు? నీ మెసేజ్ చూడకపోయినా కానీ ఈ మెసేజ్ చూస్తుందని నేను అనుకుంటున్నాను. మానస అంటే మా చెల్లి నీ దగ్గరకు వస్తుంది అనుకుంటున్నాను కాబట్టి ఏం చెప్పాలనుకుంటున్నావు మా సిస్టర్కి? గతం గతః, జరిగింది జరిగింది. నీ సైడ్ నుంచి ఏం రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను? నేను తప్పలేదు. పెట్టాల్సిన భార్యని మనం అడగటంలో తప్పులేదు. మనం చిన్నగా అయిపోయి అంటే నేను డౌన్ అయిపోయి నేను అడగాల అన్న ఫీలింగ్ ఉండకూడదు. మన ఫ్యామిలీ, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు, 2 పిల్లల్ని కన్నావు. యు ఆర్ ద ఆన్సరబుల్. యాహ్! రేపు ఏది జరిగినా. డెఫినెట్‌లీ ఇప్పుడు మ్యాన్ ఆఫ్ ది హౌస్ అన్న తర్వాత ప్రతిదానికి రెస్పాన్సిబుల్. Hmm. సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ జాగ్రత్త, ఆ భయం కూడా కారణాలు అవ్వచ్చు మా ఇద్దరి మధ్య దూరాలకి. ప్లీజ్ నా కోసం మా సిస్టర్ నేను రిక్వెస్ట్ చేస్తాను నీ దగ్గరికి రావడానికి. డెఫినెట్‌లీ ఐ స్టిల్ లవ్ హర్ Hmm. ఫర్ వాట్ షీ ఈస్. Hmm. అండ్ ఐ వాంట్ మై ప్లీజ్ తెలుగులో family. చెప్పు, తెలుగులో చెప్పు. సో యాజ్ చెప్పినట్టు తను చాలా మంచి అమ్మాయి. వాల్యూస్ ఇచ్చే అమ్మాయి. బట్ ఏదో తెలియని దూరం క్రియేట్ అయింది. ఆ దూరం త్వరలోనే కరిగిపోయి మళ్ళీ పిల్లలతో నేను తను చాలా హ్యాపీగా ఉంటామని చెప్పేసి Hmm. మనం ఐ సిన్సియర్లీ పబ్లికల్లీ ఐ వాంటెడ్ దిస్ టు హ్యాపెన్. సో నువ్వు నేను మళ్ళీ మన పిల్లలు కలిసి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీగా వాళ్ళ ఫ్యూచర్ గురించి మన ఇద్దరం కష్టపడుతూ వాళ్ళని మరింత బెటర్ పొజిషన్‌లో పెట్టే వైపుగా మన జర్నీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్. డెఫినెట్‌గా ఇప్పుడు ఈ మెసేజ్ చూస్తాను తను. Hmm. సో మీరు మళ్ళీ ఇలా ఉండాలి, ఇలా ఉంటారని కొన్ని కోట్ల మంది ఎక్స్పెక్ట్ అంటే చేస్తున్నారు. బేసికల్‌గా ఏమైపోతుందంటే రోషన్, చాలా చిన్నది నేను చెప్పుకోవడానికి కూడా మా ఇద్దరి మధ్య క్రియేట్ అయిన గ్యాప్ చాలా సిల్లీ రీజన్. ఈ ఇన్ఫిడిలిటీలు, తర్వాత ఎఫ్ఐఆర్‌లు ఇవన్నీ కూడా కాదు. సో ఎవరో ఒక యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ప్రియతం పలానా అమ్మాయితో దొరికిపోయాడు. అందువల్లే మానస డివోర్స్ ఇచ్చేసింది హ్మ్. అని చెప్పి ఈ ఫేక్ న్యూస్‌లు ఇవన్నీ కూడా. ఇంకో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకవేళ నేను లీగల్‌గా ప్రెజెంట్ చేయాలి అన్న చోట అంటే నేను ఐ డోంట్ వాంట్ టు పబ్లికల్లీ డిస్‌ప్లే థాట్. నేను లీగల్‌గా ప్రెజెంట్ చేయాలి అన్నప్పుడు నాకు మానసకి మధ్య జరిగిన కాన్వర్జేషన్‌లో ఎక్కడా కూడా వి డిడ్ంట్ స్పోక్ అబౌట్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్. సో నా సైడ్ నుంచి కానీ తన సైడ్ నుంచి వాట్ ఆల్ లైక్ వి హాడ్ ఈస్ ఎ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్. సో ఆ పర్స్పెక్టివ్ డిఫరెన్సెస్‌లో అమ్మాయి ఏమి చెడ్డదైపోదు. నేనేమి చెడ్డోడిని అయిపోను. ఇట్స్ ఓన్లీ థింగ్ ఇట్స్ జస్ట్ ద బ్యాడ్ ఫేజ్ ఇన్ అవర్ లైఫ్. ఏం బ్యాడ్ ఫేస్ లేదు. డెఫినెట్‌గా ఐ హోప్ లైక్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ లైక్ ఇట్ విల్ గెట్ సాల్వ్డ్. డెఫినెట్‌గా వస్తుంది మానస మళ్ళీ నీ దగ్గరికి.
పిల్లలతో హ్యాపీగా ఉంటారు మళ్ళీ మీరు. హ్మ్. దిష్టి తగిలింది గట్టిగా. అనుకుంటా. సో, కొన్నాళ్ళు ఉంటుందది. సో, తను గూడా కొంచెం ఆహ్, కోపిష్టేమో మనస. అందుకని ఆ! అంత గట్టిగా ప్రేమ ఉంది. ఎక్కువే, కోపము కోపమా ఎక్కువే. ఎక్కువ. అదే సో, అర్థమవుతుంది. ప్రేమ వస్తే తట్టుకోలేము. అలాగే కోపం వస్తే కూడా ఇప్పుడు చూస్తున్నాం సో, గదా! అందం ఉన్నోళ్ళకి ఎక్కువ కోపం ఉంటుందంట. చాలా ప్రేమ ఎక్కువ. అసలు నన్ను హ్మ్. వదిలేది కాదు. హ్మ్. ఫస్ట్ 5 ఇయర్స్ అయితే అసలు ఇలా చెయ్యి నేను ఎక్కడున్నా సరే ఇంటికెళ్తే లాక్కొని ఇలా పడుకునేది. సో, వి యూజ్డ్ టు హావ్ దట్ గుడ్ టైమ్. తెలియలేదు. అంటే లైక్ మేబీ సినిమాల్లో చూపిస్తారు జూడు. హ్మ్. మన తప్పు లేకపోయినా సరే కొన్ని సార్లు మనం ఆ పర్టిక్యులర్ పీరియడ్‌ని భరించాల్సొస్తది. ఆ ఓకే. బాధని భరించాల్సొస్తది. ఆ ఫేజ్‌ని గడపాల్సొస్తది. సో, దట్స్ ఫేజ్ ఐయామ్ అండ్ ఆల్సో షీ ఈస్ ఆల్సో నాట్ హ్యాపీ యాక్చువల్లీ. తను గూడా బాధపడుతూనే ఉంది. లైక్ సమ్‌వేర్ ఎక్కడో ఒక చిన్న కోపం అయ్యుండొచ్చు. తను అనుకున్నది జరగలేదన్న బాధ అయ్యుండొచ్చు. మేబీ ఇంకేదన్నా అయ్యుండొచ్చు. సో, ఈ 16 నెలల్లో చాలానే కూడబెట్టుంటావులే. ఫ్యామిలీ గూడా దూరంగా ఉంది గదా! తొందరగా ఒక ఇల్లు కొనేసి గృహప్రవేశానికి పిలిచేయి మొత్తాన్ని. ఐ హోప్ సో. లైక్ ఇంకా అదే కష్టం అంతా ఇంక వాళ్ళ గురించే పడాలి. హ్మ్. సో, ఐ డోంట్ హావ్ ఎనీథింగ్. నేను ఒకటే ఫీల్ అవుతాను రోషన్. నా దగ్గర కోట్లకు కోట్ల సంపాదన లేకపోయినా పర్లేదు. నా అవసరానికి ఒకడి దగ్గరికెళ్లి ఒక రూపాయి అప్పడిగే పరిస్థితి రాకుండా ఉంటే చాలు. హ్మ్. సో, చిన్నప్పటి నుంచి అలాంటి అలాంటి కష్టాలు చూసా. మళ్ళీ చూసా. వద్దు అని. నాకు అప్పు అంటే నాకెందుకో నచ్చదు. ఇట్స్ బెటర్ టు డై థాన్ టేకింగ్ లోన్ అనిపిస్తుంది నాకు. సో, మన కష్టం అదే మనం సంపాదించే రూపాయి జాగ్రత్తగా వాడుకుంటూ, మన అవసరాలు తీర్చుకుంటూ, హ్మ్. కుదిరితే దాంట్లో మనం ఇప్పుడు ఎవరైనా వచ్చి సహాయం చేయగలిగితే, నా దగ్గర ఒక రూ. 100 ఉంటే నేను ఒక రూ. 10 ఇవ్వగలుగుతాను. నా దగ్గర రూ. 10 పెట్టుకొని ఒకడొచ్చి సహాయం అడిగినప్పుడు నేనేం చేయలేను గదా! ఓకే. సో, ఐ ఫీల్ థట్. నేనొక్కటే అందరూ బావుండాలి. ఎవడికి గూడా అప్పు తీసుకునే పరిస్థితి రాకూడదు. ఎవడికి అప్పిచ్చే పరిస్థితి రాకూడదు. హ్మ్. నేను అలా అప్పు వల్ల చాలా జరిగినియి. ఫ్యామిలీస్ గెట్ డిస్టర్బ్డ్, ఫ్రెండ్‌షిప్స్ గెట్ డిస్టర్బ్డ్. సో, ఉండకూడదది. అవును. ఎందుకంటే ఒకడొచ్చి అంటే ఇప్పుడు ఎవడికొకడికి అవసరాలుంటాయి. అవసరాలు లేకుండా ప్రతి ఒక్క పర్సన్ ఉండడు. సో, వాళ్ళకున్న సర్కమ్‌స్టాన్సెస్ వాళ్ళని అడిగే సిట్యుయేషన్ తీసుకొస్తాయి. సో, ఒకళ్ళకి ఇవ్వలేని పరిస్థితి ఉండొచ్చు. ఒకళ్ళకి ఇవ్వగలిగిన పరిస్థితి ఉండొచ్చు. ఇవ్వగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు తీర్చలేని పరిస్థితుల వల్ల గూడా అవును. ఫ్రెండ్‌షిప్‌లు డిస్టర్బ్ గొడవలవుతాయి. అవుతున్నాయి. అవునవును. సో, అలాంటప్పుడు అనిపిస్తది లైక్ ఎవ్రీబడీ షుడ్ బి హ్యాపీ అంటే వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నిర్వర్తిస్తూ, సో, వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేసుకుంటూ, వీళ్ళ లైఫ్ సెక్యూర్ చేసుకుంటూ, హ్మ్. ఫ్యూచర్‌ని బెటర్ చేసుకుంటూ ఉండాలి. సూపర్. సో, ఇండస్ట్రీలో ఉన్న క్యూట్ కపుల్‌లో మీరు ఒక క్యూట్ కపుల్ గాబట్టి, మీకెవరు మంచి క్యూట్ కపుల్స్, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ గుడ్, బ్యాడ్ 2 షేర్ చేసుకునేవాళ్ళు? అంటే మీరందరూ చాలా మంది కలిసి కంటెంట్ గూడా మేము చేశారు. 'మేఘ్నా ఇంద్రనీలు', 'విష్ణు హ్మ్. సిద్ధు' ఓకే. తర్వాత 'మహి', 'శివ' వి యూజ్డ్ టు జెల్ ఎ లాట్ అన్నమాట. హ్మ్. హ్మ్. సో, హ్మ్. యాస్ ఎ కపుల్స్‌గా మేము కలిసి ఇప్పటికి ఛానెల్ టచ్‌లోనే గూడా ఉన్నారా స్టార్ట్ అంతా? చేయడం. అంటే కొన్ని సీక్వెన్సెస్ జరగడం వల్ల కొంచెం వాళ్ళకి కూడా దూరంగా ఉన్నామన్నమాట. ఓహ్! ఇద్దరు. ఎందుకంటే మా వల్ల జనాలెళ్లి వాళ్ళని క్వెషన్స్ అడగటం, వాళ్ళకి కామెంట్స్ పెట్టడం, వాళ్ళని క్వెషన్ చేయడం జరుగుతుంది. సో, ఎందుకు కొంతకాలం మనమే వాళ్ళ దూరంగా గురించి ఉంటే ఏదో జరిగిందన్న ఒక ఫీలింగ్. వాళ్ళు అంటే ఇప్పుడు చెప్తున్నా గదా! మా ఇద్దరి మధ్య మేము సాల్వ్ చేసుకోవాల్సిందే గానీ, థర్డ్ పర్సన్ వచ్చి సాల్వ్ చేయాల్సిన అంత సిట్యుయేషన్ పెద్ద కాదు. ప్రాబ్లమ్ గూడా అంత కాదు. పెద్ద ప్రాబ్లమ్ గూడా గాదు. మేము ఎవరికీ చెప్పుకోలేదు గూడా. మీరెళ్లి మాట్లాడొచ్చు కదా! మీరెళ్లి సాల్వ్ చేయొచ్చు కదా! అంటే సో, జనాలు సలహాలు ఇచ్చేస్తారు. అండ్ కొంతమంది తెలియనోళ్ళేమో నోరు బారేసుకుంటారు. ఆ నోరు బారేసుకున్న కామెంట్స్ తీసుకునే వాడికి హర్టింగ్‌గా అనిపిస్తాయి. అవును. అవును. సో, మన వల్ల వాళ్ళకి బాధ కలుగుతున్నప్పుడు కొంచెం మనమే దూరంగా ఉంటే బెటర్ గదా! అని చెప్పేసి కొంచెం దూరంగా ఉన్నా. ఓకే. సో, ఇంకేంటి నీ లైఫ్‌లో యాంబిషన్ ఏంటి? ఇండస్ట్రీకొచ్చావు, అనుకుంది రీచ్ అయ్యావా? లేకపోతే లేదు. ఇంకేదో ఫుల్‌ఫిల్ అవ్వాలా? ఐయామ్ నాట్ హ్యాపీ యెట్. అటు పర్సనల్లీ అండ్ ఫైనాన్షియల్లీ ఆల్సో. అదే పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ ఆల్సో. ఇంకా బెటర్ అవ్వాలి. హ్మ్. ఐ హావ్ టు బి ఎ బెటర్ ఫ్యామిలీ మ్యాన్ అండ్ ఐ హ్మ్. హావ్ టు బి ఎ బెటర్ డాడ్ అండ్ ఎ బెటర్ పర్సన్ ఇన్ ద సొసైటీ. హ్మ్. ఫైనాన్షియల్లీ ఆల్సో. ఓకే. సో, సినిమాలు తీయాలి, యాహ్! డైరెక్ట్ చేయాలి. డైరెక్ట్ చేయాలి. మంచి పేరు రావాలి. జనాల్లో మంచి గుర్తింపు రావాలి. మంచి కథలివ్వాలి. హ్మ్. అండ్ డైరెక్షన్‌లో గూడా నా వల్ల ప్రొడ్యూసర్‌కి డబ్బులు మిగలాలి గానీ, నా వల్ల ప్రొడ్యూసర్‌కి డబ్బులు పోకూడదు. హ్మ్. ఎందుకంటే వాడు ఎంతో కష్టపడి ఒక సమ్ అమౌంట్‌ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, ఒక రూపాయి పెడితే కనీసం రూపాయన్నరన్నా లాభం వచ్చే కథ, కంటెంట్ నేను కన్విన్స్ అయ్యగలిగినప్పుడే ఐ విల్ ట్రై. ఓకే. లైఫ్‌లో ఎప్పుడైనా ఏడ్చావా ప్రీతం? ఏడ్స్ హ్మ్. అంటే అందరికి కనపడేలాగా ఈ 16 నెలల్లో ఎప్పుడైనా ఏడ్చావా? వస్తాయి. ఆ? డెఫినైట్‌లీ వస్తాయి. అంటే లైక్ పిల్లల్ని చూడలేదని ఏడ్చావా? వెనెవర్ ఐ థింక్ అబౌట్ దెమ్, వెనెవర్ ఐ థింక్ అబౌట్ కిడ్స్, హ్మ్. ఐల్ డెఫినైట్‌లీ గెట్ దట్. రూమ్‌లో కూర్చొని ఒక్కడే ఏడుస్తావా? అమ్మ. ఏడవడం అంటే బోర్ ఏడ్చేయటం ఏమి ఉండదబ్బా. హ్మ్. లైక్ ఐ ట్రై టు బి మెచ్యూర్డ్ ఈవెన్ ఇఫ్ ఐ హావ్ కెమెరా బిఫోర్, ఐ డోంట్ హావ్ ద కెమెరా బిఫోర్ ఆల్సో. హ్మ్. నాకు
ఐ ట్రై టు బి రాక్ సాలిడ్ బేసికల్లీ. అన్ని ఎమోషన్స్‌ని కూడా ఒక లెవెల్ మీదకే ఉంచుతాను. ఫ్రెండ్‌షిప్స్ కూడా నచ్చావు గదా అని చెప్పి థిక్ ఫ్రెండ్‌షిప్పులు చేసేసి రేపొద్దున ఏదో గొడవ అయిపోతే నువ్వెవడో నాకు తెలీదన్న మాటలు నాకు నచ్చదు. అది సర్ఫేస్ లెవెల్. ఓకే. సో నువ్వు నేను ఒక 10 సంవత్సరాల తర్వాత కలిసినా, ఒక 10 సంవత్సరాల క్రితం కలిసినా గానీ ఒకటే లెవెల్ ఆఫ్ ఇది ఉండాలి. బాగా క్లోజ్ అయిపోయి ఏదో చిన్న డిస్టర్బెన్స్ వచ్చేసి విడిపోయి మొహాలు తెలియనట్టు నేను ఉండలేను. నాకేంటంటే ఐ కెన్ ఫర్‌గివ్. నీకు నాకు గొడవయిందనుకో, నువ్వు మళ్ళీ నాతో వచ్చి మాట్లాడావంటే నేను మళ్ళీ తిరిగి నీతో మాట్లాడేస్తా. హ్మ్. నువ్వెవరో నాకు తెలీదురా, నేను నీతో మాట్లాడను, నీ మొహం నాకు కూడా చూపించు, ఇలా నేను మాట్లాడలేను. ఐ కెన్ ఫర్‌గివ్. క్షమించే గుణం ఉంది. ఆబ్వియస్‌లీ ఐ కెన్ ఫర్‌గివ్. అట్ ద సేమ్ టైమ్ ఆ తర్వాత నుంచి నా జాగ్రత్తలో నేనుంటా మళ్ళీ. ఇంతకు ముందు జరిగిన ఎక్స్‌పీరియన్స్‌తో నేను నేర్చుకున్న లెసన్‌తో హ్మ్. ఏదైతే తప్పు వాళ్ళ అవతల పర్సన్ దగ్గర రిపీట్ చేశానో అది మళ్ళీ నేను చేయను. లెసన్ వన్స్ లెర్న్డ్ ఈస్ లెర్న్డ్. ఓకే. ఎవరు ఫేవరెట్ హీరో? అందరూ చెప్పా గదా! ఐ టేక్ ఇన్‌స్పిరేషన్ ఫ్రమ్ ఎవ్రీబడీ. బట్ సూర్య అంటే ఒక తెలియని చాలా ఇష్టం అన్నమాట. హ్మ్. నేను 'మనసు మమత'కి వెళ్ళే ముందు కూడా నైట్ ట్రైన్ ఎక్కి నెక్స్ట్ డే మార్నింగ్ పొల్లాచిలో దిగాలి. ఆ ముందు రోజు సాయంత్రం మాకు వేరే షూట్‌కెళ్ళాను యాక్చువల్లీ. వేరే షూట్ కంప్లీట్ చేసుకొని మేమందరం టీమ్ అందరం షూటింగ్‌కెళ్ళిన మా టీమ్ అందరం కలిసి 'సింగం 2' సినిమా రిలీజ్ అయితే 'సింగం' సినిమా స్క్రీన్ మీద చూసి యాక్టింగ్ అంతే ఇదిరా అసలు ఆ మ్యాచోనెస్, ఆ క్యారెక్టర్ ఏం చేస్తున్నాడు అని ఫీల్ అయ్యి నేను కూడా ఇలా చెయ్యాలి అని ఇన్‌స్పైర్ అయ్యి 'మనసు మమత' స్టార్ట్ చేశాను ఆ జర్నీ. కలిసావా ఎప్పుడన్నా సూర్యని? అబ్బో! కలవలేదు ఇంతవరకు గానీ, ఓకే. బట్ కలిస్తే మాత్రం నాకు తెలీదు. ఐ డోంట్ నో హౌ ఐ విల్ రియాక్ట్. అంతేనా? ఓకే. సూపర్. నాకు మొన్న 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో కూడా సూర్య వచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఒకవేళ నేను 'బిగ్ బాస్‌లోకి ఎళ్ళుంటే, నాగార్జున సూర్యని కలవడానికి బయటకొచ్చేస్తావా అని ఒకవేళ ఆయన గనక అడుగుంటే డెఫినిట్‌గా వచ్చేసేవాడిని నేను కూడా సూర్యని హ్మ్. కలవడానికి. సో 'బిగ్ బాస్' ఎప్పుడు వెళ్ళాలనిపించలేదా? కాల్ రాలేదా? అంటే ఈ సీజన్ అనుకున్నా. ఒకవేళ ఓకే. అవకాశం వస్తే వెళ్దాం అని చెప్పేసి అనుకున్నా. ఈ సీజన్ నిన్ను పిలిచేవాళ్ళనే కాంటెంట్ బాగా వస్తదని. ఇంకా గొప్ప కంటెంట్‌లు ఇచ్చేవాళ్ళు ఉన్నారేమో. వి డోంట్ నో లైక్ ఇప్పుడు కంటెంట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల లేదు. అక్కడ జరిగే సీక్వెన్సెస్, సిట్యుయేషన్స్‌ని బట్టి మారిపోద్ది. ఇప్పుడు 'శేఖర్ భాష' లాంటి పర్సన్ దగ్గర నుంచి ఎంతో కంటెంట్ వస్తదని ఎక్స్‌పెక్ట్ చేసి తీసుకొని ఉండుండొచ్చు. బట్ ఆయన తొందరగానే ఎళ్ళిపోయారు గదా! ఓకే. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. 'యావర్' అనే పర్సన్ అంతకుముందు సీజన్ 7లో ఎవరికీ తెలీదు. బట్ అలాంటి పర్సన్ లైక్ 'బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ వరకు ఫినాలే వరకు ఉన్నారు గదా! రెగ్యులర్‌గా ఫాలో అవుతావు 'బిగ్ బాస్' అయితే. చూస్తా ఉంటాం. అమ్మ చూస్తారు కాబట్టి చూస్తా ఇంట్లో. ఓకే. సో ఎవరనుకుంటున్నావు విన్నర్ ఈసారి? ఈ సీజన్ అయితే ప్రిడిక్టబుల్ లేదబ్బా! అవునా? ఎందుకంటే రెగ్యులర్‌గా చూడట్లేదు నేను. అప్పుడప్పుడు వన్స్ ఇన్ ఎ వైల్ అలా విన్నర్ హాల్‌లో అటు ఇటు తిరుగుతూ విన్నర్ నేమ్ ఈ వీక్ చెప్తే నెక్స్ట్ వీక్ వాళ్ళు బయటకొచ్చేస్తున్నారు. హాల్‌లో అటు ఇటు తిరుగుతూ చూడటమే గానీ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా చూడట్లేదు. ఓకే. సో కుక్కలు పెంచుతావు గదా? డాగ్స్ ఒకటుంది ప్రస్తుతానికి. ఆ! ఇట్స్ ఎ క్రాస్ బ్రీడ్ అన్నమాట. ఓకే. జర్మన్ షెపర్డ్ అండ్ ల్యాబ్ మిక్స్. ఓకే. ఎలా ఉంటది ఆ కుక్క? చాలా కామ్. అది ఆ! అసలు ఇంట్లో ఉందా లేదా అన్నట్టే ఉంటది. వెరీ అంటే అఫెక్షనేట్. క్రాస్ బ్రీడ్ ఎందుకని ఆ థాట్ ఎందుకొచ్చింది? థాట్ ఏం లేదు. అండ్ యాక్చువల్లీ మేము చూడటానికి వెళ్ళినప్పుడు పప్స్‌ని చూడటం యాక్చువల్లీ మా అక్క వాళ్ళ బాబుకి పప్స్ అంటే ఆడు చిన్నపిల్లాడు. ఆడు జస్ట్ అప్పటికి ఇంకా 1 ఇయరో, 1 ½ ఇయరో ఉంది. సరే వాడిని తీసుకొని వెళ్దాం అని చెప్పి మా అక్క, నేను, మానస, బాబు ఎళ్ళామన్నమాట. వాళ్ళ కలీగ్ వాళ్ళ ఇంట్లో కుక్కలు పుట్టినాయి అన్నమాట. హ్మ్. సో ఎళ్తే వాడు కాసేపు దాంతో ఆడుకున్నాడు. దీంట్లో ఈ చిన్న పప్పొచ్చి కాసేపు మానసతో ఆడుకుంది. హ్మ్. సో తినకు నచ్చింది. సరే నచ్చింది కదా అని చెప్పి తీసుకొనొచ్చాం. ఇట్స్ లైక్ ఫిబ్రవరి 13థ్ ఎళ్ళాం. సరే వాలంటైన్స్ డే గిఫ్ట్ కదా అని చెప్పి తనకి తీసుకున్నాం సో అన్నమాట. ఇప్పుడది పెరిగి పెద్దదై ఇంతదయిపోయింది. ఆల్‌మోస్ట్ లైక్ 8 ½ ఇయర్స్ అవుతుంది. 8 ½ ఇయర్స్ అయిపోయింది. హ్మ్. వావ్! సూపర్. సో ఏం చెప్పాలనుకుంటున్నావు లాస్ట్ అండ్ ఫైనల్‌గా? నిన్ను ప్రేమించే మీ రూరల్ ప్రేక్షకులకి నీ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతారు కాబట్టి. అంటే నేను ఎమోషనల్ అవ్వాలి అనుకోని రాలేదు బేసికల్లీ టు బి యెస్. ఫ్రాంక్. నిజం తెలియాలనొచ్చా. నిజం కూడా ఇప్పుడు నాకు తనకి తెలిస్తే చాలు. జనాలందరికీ తెలియాల్సిన అవసరం లేదు. బికాజ్ లైక్ అంటే ఒక పర్స్పెక్టివ్‌లో కొంతమందేంటంటే అపోహలున్నాయి. సో వీళ్ళు ఈ రీజన్ వల్ల విడిపోయారేమో, ఈ రీజన్ వల్ల విడిపోయారేమో అని చెప్పి. మా ఇద్దరి మధ్య విడిపోయేంత రీజన్స్ కూడా ఏం లేవు. జస్ట్ తెలియని గ్యాప్ ఒకటి క్రియేట్ అయింది అంతే. తను వాళ్ళ ఇంట్లో, నేను మా ఇంట్లో. అదే ఒకే ఇంట్లో ఉండుంటే అసలు ఇంత ప్రాబ్లమ్ కూడా అయ్యుండేది కాదు. ఎప్పుడో వి వుడ్ హావ్ సాల్వ్డ్ ఇట్ అండ్ లివ్డ్ హ్యాపీలీ టుగెదర్. ట్రై చెయి ఇప్పుడు నువ్వెళ్లి ఉండటానికి చిన్నగా. ఏది? నువ్వెళ్లి ట్రై చెయి చిన్నగా ఉండటానికి. చేస్తున్నాను. ఆ! ఐ యామ్ ట్రైయింగ్. ఆ! ఐ యామ్ ట్రైయింగ్. హైదరాబాద్‌లోనే ఉంటున్నారు కదా ఇప్పుడు. హైదరాబాద్‌లోనే ఉంటున్నాను. హ్మ్. చెప్తారు అంటే చాలా మంది అలా చేయొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు. సలహాలు ఆర్ ఈజీ.
బట్ ప్రాక్టికల్లీ ఒక పర్సన్ అవునవును. దాన్ని ఎక్స్పీరియన్స్ చెప్పడం చాలా easy. చేస్తున్నప్పుడు అన్ని సిచ్యువేషన్స్ సినారియోస్ అనుకూలంగా ఉండవు. సో ఎనీహావ్ మానస, యాజ్ ఎ బ్రదర్గా చెప్తున్నాను, మీ ఇద్దరు కలవాలని, మీ ఇద్దరు కలిసి ఉండాలని కొన్ని కోట్ల మంది ఆడియన్స్ అనుకుంటున్నారు. డెఫినెట్గా మీ ఇద్దరు కలుస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్రీతం, పిల్లలతో ఎంత హ్యాపీగా స్పెండ్ చేసే టైం ఇప్పుడు, పిల్లలు ఎదిగేటప్పుడు వాళ్ళ చిన్న చిన్న నవ్వులు, మాటలు అవన్నీ చూస్తున్నప్పుడు ఐఎమ్ మిస్సింగ్ దెమ్ అలాట్. రేపు పొద్దున మేబీ ఫినాన్షియల్ గా బెటర్ అవ్వచ్చు, కానీ జరిగిపోయిన ఈ టైం అంతా కూడా లైక్ కాన్ గెట్ బ్యాక్. అదొక్క బాధ చాలా ఉంది నాకు. సో అయిపోతుంది, డేస్ ఆర్ పాసింగ్, పెరిగిపోతున్నారు. లైక్ ఐ హావ్ బీన్ మిస్సింగ్ దెమ్ ఫర్ పాస్ట్ 1.5 year. అంటే ఈ 1.5 yearలో ఎన్ని హగ్స్, ఎన్ని కిస్సెస్, ఎన్ని నైట్స్ వాళ్ళతో ఉండటం మిస్ అయ్యాను. అర్థమవుతుంది పెయిన్. Mm. డెఫినెట్గా నీకు మంచి జరుగుతుంది, మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా మీ ఇద్దరు కలిసి హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయాలి. పిల్లలకి నాన్న లేని లోటు అనేది చాలా కష్టం. అంటే నాన్న దూరంగా ఉన్నాడు, నాన్న ఉన్నా కానీ మన దగ్గరికి రాడు అనేది వాళ్ళ మైండ్లో పడకూడదు ఎప్పుడు కూడా. అలా ఇంకా పడకూడదు. ఒకవేళ పడే టైం ఉన్నా కానీ నువ్వు వాళ్ళతో కలిసిపోవాలని మనస్ఫూర్తిగా ఐఎమ్ కోరుకుంటున్నాను. హోపింగ్ ఐ విల్ హ్యావ్ మై కిడ్స్, ఐ విల్ హ్యావ్ మై వైఫ్ టుగెదర్, అండ్ మళ్ళీ ఇంకోసారి మేము నలుగురం కలిసి ఒక ఒక ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వద్దరు. ఓకే, సో థ్యాంక్ యూ. సంక్రాంతికి కలిపి ఒక ఇంటర్వ్యూ చేద్దాం. సో డెఫినెట్గా మీరు కలుస్తారనే నమ్మకం నాకుంది. దేవుడు ఉన్నాడు పైన, అన్నీ ఇలా చేసేస్తాడు. సో విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రీతం. లైఫ్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలని, యాజ్ ఎ డైరెక్టర్గా నిన్ను చూడాలని, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరూ నిన్ను ప్రేమించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బుడి. థ్యాంక్ యూ సో మచ్ రోషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.